అని దేవుడి యొక్క ఉద్దేశం ఈ ప్రాంత ప్రజల మీద అలాగే యవన బిడ్డల మీద ఉంది. కాబట్టి యవన బిడ్డల కొరకు ఈ అంత్య దినాల్లో ఒక నడుం కట్టుకుని నిలబడాలని చెప్పి దేవుడు పెట్టిన భారాన్ని బట్టి, దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి మేము ముందుకు కొనసాగించబడతా ఉన్నాం. కాబట్టి యవనస్తుల పరిచర్య కొరకు మీకు ఖచ్చితంగా ప్రార్థన చేయండి. ఈ యొక్క పెదపాడు ప్రాంతం కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఇప్పటికీ అనేక మంది ఈ యొక్క వర్తమానాల ద్వారా చాలామంది బలపరచబడతాం అని చెప్తా ఉన్నారు. చాలామంది దీవెనకరంగా ఉంటా ఉందని చెప్తా ఉన్నారు. కొంతమంది అయితే కామెంట్ల రూపంలో, కొంతమంది ఫోన్లు చేసి చెప్తున్నారు, కొంతమంది కనబడినప్పుడు చెప్తున్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికి చెల్లునుగాక. దేవుని ప్రతినిధిగా కేవలం నిలబడడం మాత్రమే మేము చేసేది, కానీ మాట్లాడేది మాత్రం దేవుడే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మహిమ ఘనత ప్రభావాలు యేసయ్యకి మాత్రమే చెల్లునుగాక. ఆమేనని చెప్తారా ఒకసారి? హల్లెలూయా. మంచిది. రాత్రి దేవుని మాటగా మనం చదువుదాం. అయితే వినండి, బైబిల్ గ్రంథంలో దేవుని హృదయానుసారుడు అని పిలువబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుని మనసు ఎలా ఉంటుందో, దేవుని హృదయం ఎలా ఉండేదో ఆ వ్యక్తి హృదయం కూడా అలాగే ఉండేదని చెప్పి బైబిల్ గ్రంథం చెప్పబడింది. ఆ వ్యక్తి గురించి ఎవరు సాక్ష్యం చెప్పారంటే దేవుడే సాక్ష్యం చెప్పాడు. ఆ వ్యక్తి పేరు ఎవరు అనంటే దావీదు. అనండి ఒకసారి. అయితే ఈ రాత్రి దావీదు గురించి చెప్పట్లేదు, కానీ దావీదు రాజుగా అయిన తర్వాత, ఆ ఇశ్రాయేలీయులు 12 గోత్రాల మీద రాజుగా మారిన తర్వాత, రాజు కింద, రాజు దగ్గర పని చేసినటువంటి కొంతమంది పని వాళ్ళు ఉన్నారు. సైన్యాధిపతులు ఉన్నారు, సహస్రాధిపతులు, శాస్త్రాధిపతులు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, యోధులు ఉన్నారు, అలాగే బలాఢ్యులు ఉన్నారు, పరాక్రమవంతుశాలులు చాలామంది దావీదు దగ్గర పనిచేశారు. అయితే ఒకానొక సందర్భం వచ్చింది. ఆ సందర్భంలో దావీదే తన దగ్గర ఉన్నటువంటి ఆర్మీ లేదా మిలిటరీ గురించి పరిచయం చేసేటటువంటి సమయం అది. ఏమండి, ఒక రాజు స్థానంలో ఉండి కొంతమంది ఫ్యూ పీపుల్ నేమ్సే ఆయన గుండెల్లో ఉంది అని అంటే, వాళ్ళు ఎన్ని శూర కార్యాలు, యుద్ధ కార్యాలు, బలమైన కార్యాలు చేశారో ఖచ్చితంగా మనం గ్రహించగలగాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు సాధారణంగా ఎవరైనా నోటి మాటతో ఒకరి పేరు తలవాలంటేనే ఇష్టపడరు అసలు. వాళ్ళకంటే తక్కువ స్థాయిలో ఉన్న కంపెనీలే చూడండి. ఒక మంచి కంపెనీ, ఇప్పుడే స్టార్టప్ కంపెనీని అసలు ప్రమోట్ చేస్తారా? ఎప్పుడు ప్రమోట్ చేయరు. స్తోత్రం కలుగునుగాక. అలాగే మంచిగా ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు, చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళని ప్రమోట్ చేస్తారా? చేయరు. వాళ్ళ పేరు తలవడానికి కానీ, వాళ్ళ ఊసెత్తడానికి కానీ అస్సలు ఇష్టపడరు. కారణం ఏంటంటే, వీళ్ళ ప్రెస్టేజ్ ఎక్కడ తగ్గిపోద్దో, వీళ్ళ యొక్క ఫేము, నేమ్ ఎక్కడ తగ్గిపోద్దో అని చెప్పి చిన్నవారిని అస్సలు ఎత్తరు. అయితే దావీదు జీవితంలో ఒకానొక సందర్భం వచ్చిన తర్వాత, దావీదుకి ఒక 3 బలాఢ్యులు ఉన్నారంట, 30 మంది పరాక్రమశాలులు ఉన్నారంట. వారిలో ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఉన్నారు. నేను ఎప్పుడైనా ఒక్కొక్కరి గురించి ఎప్పుడైనా చెప్తాను. అయితే ఈ రాత్రి దావీదు మిలిటరీలో, దావీదు అనే రాజు దగ్గర ఉన్నటువంటి మిలిటరీలో ఒక వ్యక్తి గురించి ఈ రోజున మీ మధ్యన ఉంచాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం రండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం, 23వ అధ్యాయం, 20వ వచనం చదువుతారా ఒకసారి? సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుదాం. మరియు కస్పెయేలు ఊరివాడి క్రియల చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అను ఒకడు ఉండెను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి మన మధ్యలో ఉంచబడినటువంటి వాక్యం ఏంటి అని అంటే, ఒక వ్యక్తి గురించి నేను చదువుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలని దేవుడు నా కళ్ళ ముందు పెట్టి, ఈ తరంలో ఉన్నటువంటి యవన బిడ్డలకి ఇలాంటి లక్షణాలు కానీ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక రోషంగా, ఒక భక్తి చేయడానికి ఒక అనుకూలత ఉంటుంది. కాబట్టి ఈ అంత్య దినాల్లో ఒక బెనాయా లాంటి వారు కావాలని చెప్పి దేవుడు నాతో మాట్లాడినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. చూడండి, ఈ బెనాయా ఎవరు అనంటే, ఈ బెనాయా యొక్క తండ్రి పేరు యెహోయాదా. చెప్పండి ఒకసారి. బెనాయా ఎప్పుడైనా విన్నారా ఈ పేరు? ఇనే ఉంటారులే, ఒకవేళ చదివే ఉంటారు, మర్చిపోయి ఉంటారు. స్తోత్రం కలుగును గాక. చాలాసార్లు వినుంటారు బెనాయా అనండి ఒకసారి.
అతని తండ్రి పేరేంటి? యెహోయాద. అతడు ఏ ఊరికి సంబంధించిన వాడు అని అంటే కష్పెయేలు ఊరివాడు. అతని గురించి చెప్పబడిన మాటల క్రియల చేత ఘనత నొందినవాడు. స్తోత్రం కలుగును గాక. బెనాయా గురించి చెప్పబడిన మొట్టమొదటి మాట ఏంటంటే క్రియల చేత ఘనత నొందినవాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు నామములో ఈ మాటని పరిశుద్ధాత్మ దేవుడే మన అందరికి అర్థమయ్యే రీతిలో బోధించును గాక. బెనాయా గురించి పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన మాట ఏమండి? పరిశుద్ధ గ్రంథం అంటే ఏదో ఏది పడితే అది రాసి ఏది పడితే అది లిఖించేది గ్రంథం కాదు. అలాగే ఏది పడితే అది రాసుకునే గ్రంథాలు చాలా ఉన్నాయి. ప్రమోట్ చేసే గ్రంథాలు, హెచ్చించే గ్రంథాలు, తొక్కుపట్టి నారదీసే గ్రంథాలు చాలా ఉన్నాయి. కానీ బైబిల్ ఒక వ్యక్తి పేరు సాధారణంగా బైబిల్లో రాయబడదు. హల్లెలూయా. కొంతమంది పేర్లు రాయబడ్డాయి, కొంతమంది వారు చేసిన పనులు బట్టి పేర్లు రాయబడ్డా ఉన్నాయి. కానీ అందరి పేర్లు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. కానీ ఒక వ్యక్తి పేరు బైబిల్ గ్రంథంలో ఎక్కించబడింది అంటే అతడు ఎంతైనా గొప్ప కార్యాలు చేసిన వ్యక్తి అని అర్థం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను నమ్ముతాను. అందుకే సహకరించిన వారి పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయి అని చెప్పి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది. ఎవరెవరికి ఏ సహకారులుగా నిలబడ్డారో వారి పేర్లు గ్రంథాల్లో రాయబడతా ఉంటాయి. చూడండి, ఈ రోజున మన ప్రపంచంలో, మన దేశంలో ఎంతోమంది ఉండగా మన అందరం ప్రధానమంత్రికి గుర్తుంటామా? మరి ఎవరు గుర్తుంటారు? ప్రధానమంత్రి చుట్టుపక్కల ఉన్నటువంటి గవర్నర్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఇంకా మంత్రులు కానీ, క్యాబినెట్ మంత్రులు కానీ, హోమ్ మినిస్టర్స్ కానీ, సీఎంలు కానీ, పిఎంలు, వీళ్ళు మాత్రమే గుర్తుంటారు. సామాన్య ప్రజలు గుర్తుండరు. హల్లెలూయా. ఇక్కడ దావీదు తన మిలిటరీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి పరిచయం చేస్తా ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు బెనాయా. అతడు ఏ ఊరికి సంబంధించిన వాడు? అతడు ఏ ఊరికి సంబంధించిన వాడు అని అంటే కష్బెయేలు. తన తండ్రి పేరు ఏంటి అంటే యెహోయాద. అంత మాత్రమే కాదు, అతడు గురించి, బెనాయా గురించి మొట్టమొదటిగా చెప్పాలి అని అంటే అతడు ఎలాంటి వాడు అని అంటే క్రియల చేత ఘనత నొందినవాడు. చెప్పండి నాకు ఒకసారి ఈ మాట. క్రియల చేత ఘనత పొందినవాడు అంటే బిహేవియర్ చాలా చాలా ఉన్నతమైనది, శ్రేష్టమైనది. తన బిహేవియర్ ఎలా ఉందంటే, తన క్రియలు ఎలా ఉన్నాయి అంటే, తన యాక్షన్స్, తన యొక్క బిహేవియర్ ఎలా ఉందంటే ఘనత తీసుకొచ్చేది, ఒక ప్రౌడ్ తీసుకొచ్చేదిగా ఉంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున యవన బిడ్డల జీవితాలు ఎలా ఉంటుందంటే, నిజం చెప్పండి, అబద్ధం ఆడకుండా చెప్పండి, అసలు వాళ్ళ క్రియల ద్వారా ఘనత పొందుకుంటారా, ఘనహీనమైన పనులు చేస్తారా చెప్పండి అసలు? హల్లెలూయా. ఈ రోజున యవన బిడ్డలు ఎలా తయారవుతున్నారంటే ఘనమైన వ్యక్తిగా బ్రతకదామని అనుకుంటారు. కానీ పక్కన వాళ్ళు వచ్చి ఎవరొకరు ఘనహీనమైన పని చేసి, వీడు చేసిన ఆ తప్పు పని కూడా వీడి మీద, పక్కన వాళ్ళ మీద రుద్ది, ఇద్దరు కూడా ఘనహీనులుగా మిగిలిపోతూ ఉంటారు. హల్లెలూయా. చూడండి, క్రియలు బాగు, ఆలోచనలు బాగు, ఊహలు బాగు, చెడు తలంపుల్లో నిలిచిపోతూ ఉన్నారు. ఈ మాట బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో 6వ అధ్యాయంలో చెప్పింది. నరుల యొక్క దృష్టి, ఊహ అంతా చెడిపోయింది, చెడ్డదిగా ఉందని చెప్పి దేవుడే దిగి వచ్చేసాడంట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యవన బిడ్డల జీవితాల్లో క్రియలు కానీ, బిహేవియర్ కానీ, మాట విధానం కానీ, చూసే విధానం కానీ, కొంతమంది ఉంటారండి, ఆ యవనస్తులు చూపులతోనే కొరుకు తినేస్తుంటారు ఎదుటి వ్యక్తిని. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూపులతో ఏం చేస్తుంటారు? మరి చెప్పకూడదు కానీ ఒక వ్యక్తి ఉన్నాడండి, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వ్యక్తి ఎలా చూస్తాడంటే చూసి చేతబడి చేసినట్టుగా చూస్తుంటాడు. హల్లెలూయా. కొంతమంది అలా చూస్తూ ఉంటారు. వాళ్ళ క్రియలు, ఒక్కొక్కరి క్రియలు ఒక్కొక్కలాగా ఉంటుంది. ఆడపిల్లల క్రియలు ఒకలాగా ఉంటాయి, ఒక్కొక్క బిహేవియర్ ఒక్కొక్కలాగా. కొంతమందిలో స్వార్థం అనే బిహేవియర్ ఉంటుంది, జలసీ అనేటటువంటి, ప్రౌడ్ అనేది, జలసీ అనేది, ఇక రకరకాలైనటువంటి క్రియలు ఉంటాయి. ఈ రోజున ఎవరినైనా నించోబెట్టి వీడు మంచోడు అని చెప్పడానికి లేకుండా, ఆస్కారం లేకుండా అయిపోతుంది. ఇంకో మాట చెప్పమంటారా? వాళ్ళ స్నేహితులే వాళ్ళ గురించి చెడ్డ సాక్ష్యం చెప్తున్నారు. ఒక బ్రదర్ గురించి సెల్ఫీ వీడియో తీశాడు. ఆ వీడియో మళ్ళీ పంపించక నాకే పంపించాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. చూసి వింటా ఉంటే తన గురించి తన స్నేహితులు ఏం చెప్తున్నారంటే, వీడు పనికిమాలోడండి, వీడు ఎవడో రోమియో అండి, వీడు ఎవరి మాట ఏంటండి, వీడు దట్టి ఫెలో అండి, వీడు అదండి ఇదండి అని చెప్పి స్నేహితులే అతని కోసం ఒక రిపోర్ట్ తయారు చేసి మాట్లాడుతున్నారు. స్తోత్రం కలుగును గాక. అంటే చూడండి, మనం చేసిన పనులను బట్టి, మనం నడిపించబడినటువంటి ఆ బిహేవియర్ని బట్టి మనకి ఎంత సాక్ష్యం ఉంటుందో, ఎంత ఘనత వస్తుందో దాని మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ బెనాయా అనేటటువంటి వాడు మొట్టమొదటిగా ఏం పొందుకున్నాడంటే, తన సహోదరులు ఎదుట, తన గ్రామంలో క్రియల చేత ఘనత పొందుకున్నాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. కొంతమందికి
ఒక క్రియ చేయాలని ఉంటుంది, ఒక యాక్షన్ చేయాలని ఉంటుంది. ఏంటి ఆ యాక్షన్ అంటే చిన్నపిల్లలకి లేని వాళ్ళకి ఫుడ్ పెట్టాలని ఉంటుంది. అర్థమవుతుందా? అదొక క్రియ, అదొక యాక్షన్. కొంతమందికి లేని వాళ్ళకి ఇల్లు కట్టించాలని ఉంటుంది, అదొక యాక్షన్. స్తోత్రం అని చెప్పండి. ఇంకొకరికి లేని వాళ్ళకి ఇల్లు కట్టించాలని, బట్టలు కొనిపించాలని, లేదా ఎడ్యుకేషన్ లేని వారికి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి, తిండి లేని వాళ్ళకి తిండి ఇవ్వాలని చెప్పి, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు, ఎడ్యుకేషన్ లేని వారికి ఎడ్యుకేషను, ఇక రకరకాలైనటువంటి యాక్షన్, ఆ క్రియలు చూపించి వాళ్ళకి ప్రేమను చూపిద్దాం అనుకుంటారు. కానీ కొంతమంది ఆ క్రియలు చేసేవారుగా ఉండరు. స్తోత్రం కలుగును గాక. అనుకుంటాం చాలామంది. మన రమేష్ బ్రదర్ కూడా, నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు, బ్రదరు నాకు మంచిగా మనీ వస్తే నేను ఎంతోమందికి సహాయం చేస్తాను. గుర్తుందా? నాకు గుర్తుంది, ఎంతకాలమైనా గుర్తుంటుంది నాకు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలండి, వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలండి, వాళ్ళకి ఫుడ్ పెట్టాలండి, బట్టలు ఇవ్వాలండి, వాళ్ళ మంచి చదువు ఇవ్వాలని చెప్పి అంటూ ఉండేవాళ్ళు. నాకు తెలిసి అది. స్తోత్రం కలుగును గాక. ఇలాగా డిజైర్ ఉంటుంది గుండెల్లో. ఉంటుందా ఉండదు చెప్పండి? కానీ ఆ డిజైరు నిజంగా క్రియల్లో, యాక్షన్లో చేయగలుగుతున్నావా? కానీ కొంత ఆలస్యం అయిపోతుంది, కొంత లేట్ అయిపోతూ ఉంది. మాటలేమో, ఇంకో మాట చెప్తానేనండి, హామీలేమో ఇంత పెద్దగా ఉంటే నెరవేర్చేదేమో ఇంత. స్తోత్రం కలుగును గాక. అలాగా హామీలేమో పెరిగిపోతూ ఉంటే చేసేదేమో క్రియల్లో ఉండదు. ఈ బెనయ్య మాత్రం అలా కాదండి. ఏదైతే చెప్పాడో అది యాక్షన్లో చేసాడంట. అందుకే క్రియల మూలంగా తనకేం కలిగిందంటే ఘనత కలిగింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యవనస్తుల్లో వారు చేసేది కొంత అయితే, వాళ్ళు బయట చెప్పుకునేది ఎంత ఉంటుంది చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేసింది ఎంత అయితే, జరిగింది ఎంత అయితే, చెప్పుకునేది ఎంత. డప్పు కొట్టేది అసలు విపరీతంగా ఉంటుందండి. ఒక్కొక్కరు అయితే కాలేజీలో ఎలా ఉంటారంటే, యవనస్తులు, ఒక ఆడపిల్ల వచ్చి అలా పక్కన వెళ్ళింది అనుకోండి, ఇక వాళ్ళ స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఏమంటాడంటే, అరే పిల్ల వచ్చిందిరా, నన్ను సెకండ్ ఇచ్చిందిరా, నా పక్కన కూర్చుందిరా, మంచినీళ్ళు బాటిల్ ఇచ్చిందిరా, మాట్లాడిందిరా, నెంబర్ కూడా ఇచ్చేసింది అంటుంటాడు. జరిగింది ఏంటి? పక్కన అలాగే వెళ్తే వీళ్ళు ఇక ఊహించేసుకొని, అణికేసుకొని, ఇది ఇక ఎక్కడ లేని మాటలని చెప్పేసుకుంటారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేసేది ఒకటే, చెప్పేది ఒకటే. అనండి ఒకసారి. చేసేది ఒకటే, చెప్పేది ఒకటి. జరిగింది ఒకటే, చెప్పేది ఒకటి. స్తోత్రం కలుగును గాక. కానీ ఈ బెనాయ గురించి చెప్పబడిన సాక్ష్యం ఏంటంటే, అతడి క్రియల మూలంగా ఘనత పొందాడంట. యేసునామములో ఈ అంత్య దినాల్లో చెప్పిందే చేసేవారిగా ఉందుము గాక, చేసిందే చెప్పేవాళ్ళుగా ఉందుము గాక. ఈ లక్షణం ఎవరిదంటే యేసు ప్రభుది. ఆమేనని చెప్పండి. యేసయ్య ఏది చెప్తాడో అది చేసేవాడు, ఏది చేస్తాడో అది చెప్పేవాడు. స్తోత్రం కలుగును గాక. అంటే బెరయలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం యేసయ్యలో ఉన్న లక్షణం. స్తోత్రం కలుగును గాక. ఈ అంత్య దినాల్లో కూడా యవన బిడ్డల్లో ఇలాంటి లక్షణం వచ్చును గాక. ఏంటి? క్రియల ద్వారా వారి ఘనత పొందుదురు గాక. యాక్షన్ ద్వారా, యాక్షన్ క్రియల మూలంగా వాళ్ళు ఘనత పొందేవారుగా, ఒక సాక్ష్యం పొందుకునేవారుగా మారుదురుగాక. హల్లెలూయా. మొట్టమొదటి ఏంటి? సాక్ష్యం పొందాడు అనండి ఒకసారి. బెనయ్య ఏం పొందాడు? సాక్ష్యం, టెస్టిమోనీ పొందుకున్నాడు. ఎవరి ద్వారా? దావీదు దగ్గర నుంచి టెస్టిమోనీ పొందుకున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది చదువుదాం చూడండి. 23వ అధ్యాయం 20వ వచనం ముందుకు వెళ్దాం. 2వ సమూయేలు గ్రంథం 23:20వ వచనం ముందుకు వెళ్దాం. ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడని బెనయ్య, అతడు ఒకడు ఉండెను. అతడు మోయాబీల సంబంధులకు ఆ ఇద్దరు శూరులను హతము చేసెను. రెండోది ఆయన గురించి పలకబడుతున్నటువంటి సాక్ష్యం ఏంటి అని అంటే, అతడంట మోయాబీలకి సంబంధించిన ఇద్దరు శూరులను హతం చేశాడు. అంటే ఇద్దరు శత్రువులు. మోయాబీలు అంటే ఒక మాట చెప్పాలండి మీకు. స్తోత్రం కలుగును గాక. మోయాబు అనగా వీళ్ళు పుట్టు పూర్వత్రాలు ఎక్కడి నుంచి ప్రారంభించబడ్డాయంటే, ఆది కాండంలో అబ్రహాము తన సహోదరుడు కుమారుడైనటువంటి లోతు, ఆ లోతుకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆ ఇద్దరు కుమార్తెలు కూడా సొదొమ గొమొర్రా ప్రాంతంలో నివసిస్తూ ఉంటే, తన భార్య ఏం ఉప్పు స్తంభం అయిపోవడం, తర్వాత పెద్దది చిన్నది తండ్రితోనే పాపం చేయడం వల్ల పుట్టిన వారే అమోనీయులు, మోయాబీలు. ఆ మోయాబీల్లో నుంచి వచ్చిన వారే ఒక ఇద్దరు శూరులు ఉన్నారు. ఆ మోయాబీలు అంటే పాప సంబంధులు, మోయాబీలు అంటే విగ్రహారాధికులు, మోయాబీలు అంటే అక్రమం చేసేవారు, మోయాబీలు అంటే ఒక శపితమైనటువంటి ప్రాంత ప్రజలుగా ఉంటా ఉన్నారు. ఆ శపితమైనటువంటి ఆ మోయాబు, పాపములో ఉన్నటువంటి ఆ మోయాబులో ఇద్దరు శూరులు ఉన్నారంట. చూడండి, పనికి వచ్చే వాళ్ళకైనా పనికి రాని వాళ్ళకైనా ముందు ఎవరు ఉంటారంటే శూరులు ఉంటారు. అనండి ఒకసారి. హల్లెలూయా. వీడి కాలేజీలో ఉంటాడు, వీడికి చదువు అవ్వదు, ఎగ్జామ్లో అన్ని బ్యాక్లాగ్స్ ఉంటాయి, కానీ గొడవ అంటే మాత్రం ఈడే ముందు ఉంటాడు.
అర్థమైతే స్తోత్రం అని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. వీడికి చదువుకోవడం రాదు, ఎగ్జామ్స్ రాయడం రాదు, స్లిప్ పెట్టి కూడా దొరికిపోతారు అలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా ఎవరైనా క్యాంపస్లో కానీ కొట్లాటలు జరుగుతూ ఉంటే వెంటనే వీళ్ళే ముందుంటారు. హల్లెలూయా. అలాంటి అనుభవాలు ఎదురైతే స్తోత్రం అని చెప్పండి ఒకసారి. చదువులో ముందుంటారు కానీ ఎక్కడ ఉంటారు? యుద్ధాల్లో మాత్రం ఏ బ్యాచ్లోనైనా ముందుంటారు. రే మా ఫ్రెండ్ని కొడతారా, మా వాళ్ళని తిడతారా, స్నేహితులనే కాదండి, కులాల మధ్య కూడా కొంతమంది ఉంటారు. స్తోత్రం కలుగును కదా. మతాల మధ్య కొంతమంది ఉన్నారు. ఇక కొంతమంది గ్రూపులు బ్యాచ్ల్లో కూడా ఒక ఇద్దరు ముగ్గురు ముందుకు వస్తూ ఉంటారు. అలాగా మోయాబీల్లోంచి ఒక ఇద్దరు సూర్యులు ఉన్నారంట. ఆ ఇద్దరు సూర్యులను బట్టి మోయాబీలు చాలా గర్వించే వాళ్ళు అనుకుంటా. అయితే ఆ మోయాబీల యొక్క గర్వాన్ని అణచడానికి బెనాయా ఏం చేశాడంటే, వాళ్ళ ఎవరినైతే సూర్యులుగా, ఈరులుగా, హీరోలుగా ఎంచుకున్నారో ఆ ఇద్దరు సూర్యులను కూడా హతం చేశాడు బెనాయా. స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం అని చెప్పండి ఒకసారి. ఏమండి, ఇద్దరు సూర్యులనే చంపాడంటే బెనాయా యొక్క బలం ఎంతో చూడండి ఒకసారి. హల్లెలూయా. అర్థమవుతుందా? మొదటిది బెనాయా ఏం పొందుకున్నాడు? సాక్ష్యం. రెండవది శత్రువుల్ని హతం చేశాడని చెప్పండి. శూరులను కూడా హతం చేశాడు. ఇక మూడోది చెప్తాను, ఇక త్వరగా ముందుకు వెళ్తున్నాను చూడండి. బెనయ్య శూరుల్ని జయించాడు, మోయాబీల్ని ఇద్దరిని శూరుల్ని హతమార్చాడు. మరియు మంచు కాలమున బయలు వెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేసెను. స్తోత్రం కలుగును గాక. ఏ కాలం అంట? వేసవి కాలమా, వర్షాకాలమా, మరి ఇంకే కాలం అంట? శీతాకాలం, అంటే మంచు కురిచే కాలం. ఆ మంచు కురిచే కాలంలో ఒక బావి ఉంది. ఆ బావిలో ఏం పడిందంటే, బావిలో దాగి ఉన్నటువంటి సింహం. బావిలో సింహం ఎలా ఉందంట? దాగి ఉంది అనండి ఒకసారి. దాగి ఉంది. సింహం ఎలా ఉంది? దాగి ఉందని రాయబడి ఉందా? ఆ బావిలో పడిపోయిందని రాయబడి ఉందా? దాగి ఉంది అని అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరైనా ఆ బావి గుండగా వెళ్తూ ఉంటే వాళ్ళని ఈ సింహం ఏం చేస్తుందంటే అటాక్ చేస్తుంది అని అర్థం. స్తోత్రం కలుగురుగాక. హల్లెలూయా. ఈ బెనాయా ఏం చేశాడంటే, మంచు కాలంన బావిలోనికి దిగి ఆ సింహాన్ని అక్కడే చంపేశాడంట. స్తోత్రం కలుగురుగాక. ఎందుకు బెనాయా సింహాన్ని చంపావు అని మనం అడిగితే బెనాయా ఇచ్చే సమాధానం చెప్తానేనండి. తన రాజ్యంలో నుంచి ఎవరైనా ఆ మీదుగా వెళ్తుంటే అనేకులను ఆ సింహం తీసుకెళ్ళి తినేసి ఆ యొక్క బావిలో పడేస్తూ ఉండేది. ఏమండి, ఎవరైనా మంచులో బయటికి వెళ్ళడానికి ఇష్టపడతారా? ఎవరో? బెనాయాలో ఉన్నటువంటి ఇంకొక లక్షణం చెప్తాను నేనండి. మంచులో తన శరీరాన్ని కూడా త్యాగం చేసి ఎముకలు గడ్డ కట్టే అంత చలిలో కూడా బయటికి వెళ్ళి తన సహోదరుల్ని చంపకుండా ఈ సింహాన్ని నేనే చంపాలని చెప్పి తెగించి ముందుకెళ్ళిన వాడు బెనాయా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే తన ప్రజల పట్ల కొంత బాధ్యత కలిగి ఉన్నవాడు బెనాయా. ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆ పొంచుకున్నటువంటి సింహం ఏం చేస్తుంది? ఎవడ కనపడతాడా, ఎవరిని మింగుదామా, ఎవరిని రక్కుదామా, ఎవరిని చంపేద్దామా అని. సింహం అంటే ఏంటి? ఎందుకు సింహాన్ని చంపాడు అని అంటే, బైబిల్ గ్రంథంలో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5:8 పేజీ నెంబర్ 217, 217 పేజీ. పేతురు రాసిన మొదటి పత్రిక 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదమా అని వెతుకుచూ తిరుగాడుచున్నాడు. స్తోత్రం కలుగును గాక. అంటే సింహం ఎవరిని మృంగుదమా అని చెప్పి గర్జించుచు వెతుకుతూ ఉన్నాడంట. బెనాయా సింహాన్ని ఎందుకు చంపాల్సి వచ్చింది? ఆ సింహం దేనికి సాదృశ్యం అంటే అపవాది గడికి సాదృశ్యం. ఈ బెనాయా పొంచి ఉన్నటువంటి ఆ సింహముల యొక్క స్థావరంలోనికి వెళ్ళి బెనాయా ఏం చేశాడంటే సింహాన్ని చంపేశాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మిమ్మల్ని పాడు చేసేది ఏదో ఒక ప్రాంతంలో ఉంటుంది, టెస్ట్ వేసుకొని కూర్చుంటుంది. అక్కడికి వెళ్ళి నువ్వు దాంట్లో పడిపోకుండా ఉండాలంటే నువ్వు ముందుగానే మేలుకొని ఆ శత్రు స్థావరంలోనికి వెళ్ళి శత్రు బలాన్ని అణిచివేసేదానిగా ఉందువుగాక. హల్లెలూయా. నిన్ను పాడు చేసే కొన్ని స్థలాలు ఉంటాయి. యవన బిడ్డలను పాడు చేసే స్థలాలు చెప్తాను నేనండి. సినిమా హాల్, బార్ షాపులు, అదొక సింహాల బావి. స్తోత్రం కలుగును గాక. పాడు చేసేది ఒక బస్ స్టాండ్, మరి అక్కడే కదా చూపులు కలిసేవి. ఎలా? స్తోత్రం కలుగును గాక. ఇక హాస్టల్లో, కాలేజెస్లో, ఇక ఆ నీళ్లు తాగే అక్కడ భోజనాలు చేసే దగ్గర, క్యాంటీన్ దగ్గర
హల్లేలూయా, అర్థమైతే స్తోత్రం అని చెప్పండి ఒకసారి. అక్కడ సైతానుగాడు కాసుకొని ఉంటాడు, ఎప్పుడు వస్తుందా ఇది, ఎప్పుడు వస్తాడా ఈడని చెప్పి. ఒక సింహంలా కాసుకొని ఉంటుంది, ఎప్పుడు మింగేద్దామా అని చెప్పి. ఈ ఆయిలో పేనం సొయ్యలోకి వచ్చినట్టుగా ఏదో ఇలాగా పెచ్చాపాటికి వెళ్ళి కూర్చున్నాం అనుకో, ఆ దెయ్యం అనే సింహం ఏం చేస్తుందంటే మింగేస్తుంది, వలలో పడేస్తుంది, ప్రేమలో పడేస్తుంది, చాటింగ్ అంటది, డేటింగ్ అంటది, బయటికి అంటది, రెస్టారెంట్ అంటది, రీఛార్జ్లు అంటది, బట్టలు అంటది, షాపింగ్ అంటది. అన్నీ అయిపోయిన తర్వాత క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఆ కార్డు ఈ కార్డు అన్నీ తుడిచిపెట్టిపోయిన తర్వాత ఇక చూడు నువ్వెవరో నాకు తెలియదు అని వదిలేద్ది. ఈ కీడు మామూలుగా ఉంటాడా, వెంటనే ఏ ట్రైన్ కింద పట్టాల కింద చచ్చిపోదామా, ఏ సూసైడ్ చేసుకుందామా, ఎటు పారిపోదామా, ఏం చేద్దాం, ఏం బ్రతకాలని లేదని చెప్పి తలబట్టేసుకొని ఇక సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. హల్లెలూయా. అలా జరగకుండా ఉండడానికి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు యవ్వనస్తులతో మాట్లాడుతున్న మాట, నిన్ను పాడు చేసే స్థలంలోనికి నువ్వు వెళ్ళక ముందే దాన్ని నువ్వు పాడు చేయదువుగాక. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. మీకన్నా కొంచెం అనుభవజ్ఞుడిగా ఒక మాట చెప్తున్నాను, ఎందుకంటే నాది చాలా చిన్న అనుభవం, కానీ ఈ చిన్న అనుభవంలోనే దేవుడు నాకు చాలా నేర్పించాడు. ఒక అభిషక్తిని పాడు చేయడానికి, ఒక యవనస్తుని పాడు చేయడానికి అపవాదికుడు నానా రకాలైనటువంటి కొన్ని స్థలాల్లో స్థావరం వేసుకొని ఉంటాడు. కొన్ని రకాలు చూడండి, ఆ మార్గంలో వెళ్తూ ఉంటే అక్కడే యాక్సిడెంట్ జరిగిద్ది, యవనస్తులే చనిపోతారు, మళ్ళీ పెద్దోళ్ళు చిన్నపిల్లలు చావరు. యవనస్తుల కోసం టార్గెట్ చేసి ఉంటాడు అక్కడ అపవాదిగాడు. కొన్ని ప్రాంతాల్లో పాపం పాపం విపరీతమైనటువంటి వ్యభిచారంలోనికి యవనస్తులను అక్కడే పడేస్తూ ఉంటాడు. కొన్ని దగ్గర పాపం చేయడానికి, కొన్ని రకాలుగా దొంగతనాలకి ప్రేరేపించడానికి. మీకు ఇంకో మాట చెప్తానేనండి, మీరు కొన్ని ప్రాంతాల్లోనికి వెళ్ళి వచ్చిన తర్వాత మీ నోట్లో నుంచి బూతులు వస్తాయి. మీరు కొన్ని ప్రాంతాల్లో నుంచి వెళ్ళొచ్చిన తర్వాత ఈ చెడు చెడు తలంపులు, ఊహలు, ఉద్దేశాలు మారిపోతుంటాయి. కొన్ని ప్రాంతాల్లోనికి కొంతమంది వ్యక్తులు కలిసి వచ్చిన తర్వాత మీ ఆలోచన విధానం మారిపోద్ది, మీ మాట తీరు మారిపోద్ది, మీ ఆలోచించే విధానం మారిపోద్ది. ఇదంతా ఏంటంటే సైతానుగాడు ట్రాప్. ఏంటిది చెప్పండి? సైతానుగాడు వచ్చు, వాడి ట్రాప్. అక్కడికి వెళ్ళి రాగానే ఇక నిద్ర పట్టదు కొంతమందికి. కళ్ళలో పీడ కళలు వస్తూ ఉంటాయి, భయంకరంగా ఏదో యాక్సిడెంట్ అయినట్టు, సర్పాలు వచ్చి మీద పడి కరిసేసినట్టు, ఏదో వచ్చి గుద్దేసినట్టు, చనిపోయినట్టు, ఇక ఎవరో ఏడుస్తున్నట్టు, పాడి కట్టేసినట్టు. హల్లెలూయా వస్తుంటాయా? హల్లెలూయా అని చెప్పండి. ఇదంతా ఎలా జరుగుతుందంటే స్పిరిచువల్ అట్మాస్ఫియర్లో, ఆత్మీయ మండలంలో ఒక వ్యక్తి వెళ్ళకూడని స్థలంలోనికి వెళ్తే ఖచ్చితంగా దెయ్యాలు వెంటబడతా ఉంటాయి. ఉదాహరణకు ఒక మాట చెప్తానండి, ఎవరి జీవితమో కాదు, నా జీవితంలో లిటరల్గా నేను అనిపించింది చెప్తాను నేనండి. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ చదువుతున్న దినాల్లో, అంటే మరి నేను ఎప్పుడూ అనుకోకండి, భూమి పుట్టినప్పుడు అవ్వలేదు నాది, నా 2020లోనే అయింది. స్తోత్రం కలుగును గాక. మా స్నేహితులు ఒక 6-7 ఉండేవాళ్ళు. వాళ్ళు వారానికి ఒకసారి కానీ, 10 రోజులకు కానీ, నెలలో ఒకసారి 2 సార్లు కానీ వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, అరే క్లాస్ వినబుద్ధి అవ్వట్లేదురా, బయటికి వెళ్దాంరా అనేవాళ్ళు. అసలు నేను చెప్పాను కదా ముందు ఉండేవాడిని అని చెప్పి, అసలు నేను బయటికి వెళ్దామంటే ముందుండి మా ఫ్రెండ్స్ అందరినీ అరే వెళ్దాంరా, బయటికి వెళ్దాంరా అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళి, మేము చదివినటువంటి ఊర్లోనే చివరికి ఉంటుంది ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లో నుంచి ఒక లోపలికి ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే ఒక గార్డెన్ లాగా ఉంటుంది. అది రియల్ ఎస్టేట్ చేసినటువంటి ప్లేస్ అనమాట. అది కొన్ని దారులు ఉంటాయి, వాటర్ వస్తూ ఉంటుంది, కొన్ని రకాలైన చెట్లు ఉంటాయి. ఈ నెలకి 2 సార్లు వెళ్తూ ఉండేవాళ్ళం. మొదటిసారి మేము అక్కడికి వెళ్ళి కబడ్డీ ఆడుకొని వచ్చేసాం. ఆ నైటు నా మీద డెవిల్ అటాక్ జరిగింది, నాకు గ్రహింపు రాలా. అప్పటికి నాకు ఇంత ఆత్మీయత తెలీదు, వాక్యం తెలీదు. ఆ తర్వాత మరలా రెండోసారి వెళ్ళాను, మరలా ఆడుకున్నాం, కావాల్సినవి తిన్నాం, ఏదో చేసాం అక్కడ. వచ్చేసిన తర్వాత మరలా నైట్ డెవిల్ అటాక్ అయింది. నాకు ఒక వారం, ఒక నెల, 2-3 నెలలు గడిచిపోయిన తర్వాత అప్పుడు నాకు ఒక గ్రహింపు వచ్చింది. ఎందుకు ఆ ప్రాంతంలోనికి వెళ్తే ఎందుకు అపవాది అటాక్ చేస్తూ ఉన్నాడని చెప్పి గ్రహింపు వచ్చి అందరూ వెళ్ళారు. ఒకసారి మాత్రం నేను ఆగిపోయాను. వాళ్ళందరికి కూడా అలాగే అనిపిస్తుందంట, నాకు ఎప్పుడు చెప్పలా. స్తోత్రం కలుగును గాక. నేను వెళ్ళకపోయేసరికి ఆ రోజు నాకు కొంచెం బాగానే ఉంది, డెవిల్ అటాక్ ఏం జరగలేదు. మరలా అసలు ఇది ప్రాంత ప్రభావమా, ఏమన్నా నా ఊహ నేనేమన్నా ఊహించుకుంటున్నాను అని చెప్పి మరలా స్నేహితులతో కలిసి వెళ్ళాం. ఆ రోజు అక్కడ అంతా కబడ్డీ ఆడుకున్నాం, గేమ్స్ ఉంటాయి కదా. యవనస్తులు వెళ్ళారంటే ఇక డ్రింక్ తాగడం, అది చేయడం. డ్రింక్ అంటే మళ్ళీ మేమేం మందు అట్లా తాగేవాళ్ళం కాదండి, ఏదో థమ్సప్, ఆ స్ప్రైటు, అయ్యే ఆ మజా.
స్తోత్రం కలుగును గాక. అదే పెద్ద పార్టీగా ఫీల్ అయిపోయేవాళ్ళం ఆ రోజుల్లో. స్తోత్రం అని చెప్పండి ఒకసారి. అలా చేసుకొని పార్టీ చేసుకొని వచ్చేసిన తర్వాత మరలా ఆ నైట్ డెవిల్ అటాక్ జరిగింది. డెవిల్ అటాక్ జరిగేసరికి నాకు అప్పుడు అనిపించింది, అమ్మో ఆ ప్రాంతంలో ఏముందంటే దెయ్యం ఉంది, అసలు ఆ వైపుకి వెళ్ళకూడదురా బాబు అని చెప్పి అలాగే ఇక నేను మా స్నేహితులకి భయం పెట్టేశారే, అక్కడికి వెళ్ళకండ్రా దెయ్యం వచ్చేస్తుందిరా మీద పడిపోతుందిరా అని. అంటే వాళ్ళు కూడా అంటున్నారు, అరే నీ ఒక్కడికే నా అలాగ ఉంది, మాకు కూడా అలాగే ఉందిరా, నీ ఏదో నువ్వు బయటికి చెప్పావు నేను చెప్పలేకపోయానని ఒక్కొక్కడు బయటపడ్డారు. స్తోత్రం కలుగును గాక. ఎందుకోసం ఈ మాట చెప్పానంటే తర్వాత ఎంక్వైరీ చేస్తే ఏంటి అని అంటే అసలు అక్కడ ఏమీ లేదు, ఏమీ ఉండదు కూడా. కానీ ఖాళీగా ఉన్న స్థలాల్లో కొన్ని స్థలాలను అపవాదుడు కబ్జా చేస్తాడు. బాగా చెప్తాను నేనండి. సముద్ర తీరాల్లో ఎక్కువ మరణాలు జరుగుతాయి, ఎక్కువ చనిపోతుంటారు. అక్కడ భయంకరంగా స్పిరిట్లు తిరుగుతుంటాయి. కొన్ని ఇంకా కొండ ప్రాంతాల్లో భయంకరమైన స్పిరిట్లు తిరుగుతుంటాయి. ఎవరు లేని నిర్మానుష ప్రాంతంలో కూడా సాతాన్లు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. అక్కడ బాగా తిరుగుతాం వల్ల ఎవరైనా ఒంటరిగా కనిపించారా అటాకులు జరుగుతుంటాయి. స్తోత్రం కలుగును గాక. మా ఊరి దగ్గర ఒక ఊరు ఉంది, దానికి ఒక స్పెషల్ ఒక టూరిజం జరుగుతూ ఉంటుంది. ఆ సంవత్సరంలో ఒక 3-4 మర్డర్లు జరుగుతూ ఉంటాయండి. భయంకరం అసలు అక్కడ. స్తోత్రం కలుగును గాక. యేసునామములో వాటి కోసం మేము ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి దేవుని కృపను బట్టి. ఆమేనని చెప్పండి ఒకసారి. ఎందుకు ఈ మాట చెప్పానంటే కొన్ని స్థావరాల్లో అపవాదిగాడు వాడి దందాన్ని తీసుకొని కూర్చోబెట్టి వాడి స్పిరిట్లన్నిటి వాడి యొక్క ఆత్మలన్నీ కూర్చోబెట్టి అక్కడ వాడి యొక్క సింహాసనాన్ని కట్టుకోవడానికి చూస్తూ ఉంటాడు. ఆ స్థలంలోనికి ఒంటరిగా వెళ్ళినా, ఎవరైనా అనాలోచనతో వెళ్ళినా, చనిపోదామని డిప్రెషన్తో వెళ్ళినా వెంటనే చంపేస్తాయి ఆ స్పిరిట్లు అనేది. యేసునామములో ఆ స్పిరిట్ని జయించాలి అని అంటే దేవుని యొక్క వెలుగు నీ మీద ప్రకాశింప చేయబడును గాక. అలాంటి ఒక అటాక్లో ఇప్పటికే ఉన్నావంటే నువ్వు రెడ్ అలర్ట్లో ఉన్నావని అర్థం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ అపవాదిగా నిన్ను ఆల్రెడీ ఇప్పటికే పొసీస్ చేసుకొని స్వాధీనం చేసుకొని ఈ రకంగా నడిపించి చంపేయాలని, చచ్చిపోవాలని ఆలోచన వస్తున్నాయి అంటే ఖచ్చితంగా డెవిల్ అటాక్ జరిగిందని అర్థం. ఈ బెనయ తను కూడా ఇతన్ని ఆ డెవిల్ అటాక్ చేయకముందే, ఆ సింహం ఇతని మీద అటాక్ చేయకముందే ఇతడు వెళ్ళి ఏం చేశాడంటే ఆ సింహాన్ని హతం చేశాడు. ఆమేనని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఒక మాట చెప్తాను నేను, నిన్ను ఏది పాడు చేస్తుందో, నిన్ను ఏది అపవిత్రతలో నడిపిస్తుందో, ఏది దూరం చేస్తుందో దేవుడి నుంచి, వాక్యం నుంచి దూరం చేస్తుందో, ఆత్మీయత నుంచి దూరం చేస్తుందో నువ్వు గ్రహించి దాన్ని కానీ నువ్వు సంహరించగలిగితే యేసు నామములో నిన్ను ఏదైతే పాడు చేస్తుందో దాన్ని ఈ రాత్రి నా దేవుని శక్తి ద్వారా నువ్వు పాడు చేయదువు గాక. హల్లెలూయా. కొంతమందిని ఫోన్ పాడు చేస్తుంది, కొంతమంది చాటింగ్ని పాడు చేస్తుంది, కొంతమంది యూట్యూబ్ రీల్స్, లేదంటే ఏంటిది ఇన్స్టాగ్రామ్ రీల్స్. మొన్న ఈ మధ్యన ఒక మాయదారి జంట తగిలేరు నాకు. స్తోత్రం కలుగును గాక. అన్నా మరి నన్ను చాలా ఇష్టపడ్డానని మరి ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టెంట్గా అయిపోయామన్నా, ఇద్దరు మనసులు కలిసిని, ఇద్దరు చూపులు కలిసిని, ఇద్దరు మనస్తత్వాలు కలిసిని, మరి పెళ్లి చేసేసుకుందామని అనే ఒక సిల్ మెసేజ్ పెట్టింది. స్తోత్రం కలుగును గాక. నేనన్నా అమ్మా ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టెంట్ లవ్వులు నమ్మొద్దమ్మా, ఆడు అసలు ఇంతకే ఆడు ఫస్ట్ మ్యారేజ్, రెండో మ్యారేజ్, మూడో మ్యారేజ్ అంటే ఆవిడ అంటుంది, అన్నా నువ్వు ఇలాగంటావన్నా, అసలు సేవకులందరూ ఇలాగే అపార్థం చేసుకుంటారు, అసలు నేను ప్రేమించిన వ్యక్తి బంగారం సింగారం అది ఇది డూప్లికేట్ ఒరిజినల్లో ఇలా మాట్లాడుతుంది. అమ్మ అది కాదమ్మా, ఇన్స్టెంట్గా జరగకూడదమ్మా, అసలు ఏ ప్రతికూలత రావట్లేదండి, అది దేవుని చిత్తం కాదమ్మా, ఒక విడిచిపెట్టమ్మా మాట్లాడమ్మా అని అంటే అస్సలేం లేదండి. ఒక 4-5 రోజులు పోయిన తర్వాత మరలా మెసేజ్ పెట్టింది, అన్నయ్య నువ్వు చెప్పినట్టుగానే నన్ను మోసం చేశాడు అన్నయ్య, నేను 5వ దాన్ని అంట అన్నయ్య ఆడికి అని ఎడుతుంది. హల్లెలూయా. ఇన్స్టాగ్రామ్లో సాతానుగాడు కూర్చొని ఉంటాడు, అర్థమవుతుందా? ఫేస్బుక్లో అపవాదిగాడు కూర్చొని ఉంటాడు, ఇక ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, ఇక చూడండి గూగుల్లో, ఇంటర్నెట్లో వాడి స్థావరం వాడు కూర్చొని ఉంటాడు యవ్వన బిడ్డలను పాడు చేయడానికి. చెప్పండి, ఎవరిని పాడు చేయడానికి? నెట్ అంటే ఏంటి తెలుగులో? వల. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 14-15 వచనాలు చూస్తే ఎవరిని గుచ్చి లాగుదామా అని చెప్పి ఉర్లు ఒడ్డి వలలు వేసి ఆ యవనస్తుల్ని పట్టుకొని చిక్కించుకుందాం అనుకుంటాడంట అపవాదిగాడు. స్తోత్రం కలుగును గాక. యేసునామములో వాడి డేంజర్ జోన్లో నుంచి యవన బిడ్డలు ఈ తరంలో విడుదల పొందుదురు గాక. ఏ సైతానైతే యవన బిడ్డలు పాడు చేయాలని చూస్తున్నాడో వాడి మీదకే యవన సమూహం పైకి లేచి వాడిని హతం చేసే వారిగా మారుదురు గాక. హల్లెలూయా. శత్రువుని సంహరించాలంటే ఎలాగా? ఆయుధం పట్టుకుని యుద్ధం చేయాలా? మరేం చేయాలి? ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది,
6వ అధ్యాయం ఎవరు తెరకుని 12 వచనాల్లో, మనం పోరాడునది మనుషులతో కాదు, ఆకాశంలో ఉన్న దురాత్మల సమూహములతోనూ ఆ అధికారులతోనూ లోకనాథులతోనూ పోరాడుతున్నాం. ఆ అంధకార శక్తులతో మనం పోరాడాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరింప చేసుకొని, వాక్యం అనే ఖడ్గాన్ని, విశ్వాసం అనే డాలుని, ఇదిగో రక్షణ అనేటటువంటి శిరస్త్రానాన్ని, నీతి అనే మైమరుపును, సత్యం అనే దట్టిని, ఇక సిద్ధ మనసు జోడిగా తలిగించుకొని చెప్పులు వేసుకొని ఆ యుద్ధానికి ఆర్మ్ ఆఫ్ గార్డ్ని ధరించుకొని వెళ్తే ఏ శత్రువు అయినా సరే మన ముందు నిలబడలేరు. ఆమె నేను చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈ బెనాయా ఇక మూడోది ఏం చేశాడంటే, సింహాన్ని ఏం చేశాడు? ఫినిష్. స్తోత్రం అని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగునుగాక. యేసు నామములో ఈ అంత్య దినాల్లో బెనాయాలు లేచుదురుగాక. బెనాయాలకు ఉన్నటువంటి మనసు, అతను చేసినటువంటి యుద్ధాలు యవన బిడ్డలు చేయుదురుగాక. ఆమేనని చెప్తారు ఒకసారి. హల్లెలూయా. మన దేశంలో మరి ఎవరికి తెలియదు అన్నట్టుగా కాదు, అందరికీ తెలుసు కాబట్టి చెప్పేస్తున్నాను నేనండి. స్తోత్రం కలుగును. గడిచిన ఒక నెల నుంచి కూడా దేశంలో ఢిల్లీ రాజధాని ప్రాంతంలో జంతర్ మంతర్ అనే ప్రాంతంలో భయంకరమైనటువంటి స్ట్రైక్ జరుగుతూ ఉంది. దాని అంతటికీ కారణం ఎవరంటే యవ్వనస్తులు. ఒక యవ్వనస్తుడు ఒకటి చెయ్యాలని పూనుకున్నాడంటే ఆ యవ్వనస్తుడు ఖచ్చితంగా చేసి తీరుతాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని చెప్పి కొన్ని సంవత్సరాలుగా లీకేజ్ అవుతుందని ప్రభుత్వానికే వ్యతిరేకంగా లేచిపోయారు యవ్వనస్తులు. ఆమేనని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆ యవ్వనస్తులు తలుచుకున్నారు. వెంటనే నిన్న సాయంత్రం ఎలాగో విద్యాశాఖ మంత్రి రాజీనామా రిజైన్ చేశాడు, ఆయన తొలగిపోయాడు. ఎందుకోసం ఈ మాట చెప్తున్నానంటే, యవ్వన బిడ్డలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యవ్వన బిడ్డలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు, కానీ ప్రార్థనా పరులు తలుచుకుంటే శాస్త్రాలే ఆ చట్టాలను కూడా మార్చగలరు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన చేయగలిగితే, దేవుని సన్నిధిలో మోకరించగలిగితే చట్టాలను సైతం కూడా మార్చేయగలరు. ఆమేనని చెప్పండి. పోయిన వారమో ముందు వారమో చెప్పా, సెలోపెహాదు కుమార్తెల కొరకు వాళ్ళు చేసిన ప్రార్థన మోషే విని, మోషే దేవుడికి మొరపెట్టగా సెలోపెహాదు కుమార్తెలు కూడా స్వాస్థ్యం పంచిపెట్టమని దేవుడే కొత్త చట్టాన్ని తీసుకొచ్చేసాడు. స్తోత్రం కలుగును గాక. యేసు నామములో ప్రార్థన చేసేటటువంటి యవ్వన యోధులు ఈ తరంలో లేచుదురుగాక. బెనాయాల వంటి వారు లేచుదురుగాక. హల్లెలూయా. ఆ బావిలో దాగి ఉన్న సింహాన్ని చంపేశాడంట. ఇంకను అతడు సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తీయుని కూడా చంపాడు. 4వది చేసిన ఆయన పని, అతని గురించి చెప్పబడుతున్న సాక్ష్యం ఏంటంటే, ఐగుప్తుడంట సౌందర్యవంతుడిని కూడా ఏం చేశాడు అంటే, బెనాయా ముందు అందం కూడా అతనికి ఎలా ఉండేదంటే, నన్ను పడేయలేదు ఇది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత అందమైనటువంటి దెయ్యం వచ్చినా, అర్థమవుతుందా? కొంతమందికి ఈ మిస్టరీ ఈరోజు విడుదల చేయాలని అనుకుంటున్నాం. మరి చెప్పమంటారా వద్దంటారా? చెప్పమా? స్తోత్రం కలిగిన గాక. నన్ను అడుగుతూ ఉంటారుగా, అనే నీకు దెయ్యాలు కనపడతాయా? నీకు దెయ్యాలు కనపడతాయా? అమ్మో, దెయ్యం అంటే నాకు భయం అనయా, దెయ్యం అంటే నాకు టాయిలెట్ అనయా, దెయ్యం అంటే నాకు టెర్రర్ అనయా, దేవుణ్ణి అన్న చూస్తాను కానీ దెయ్యం మాత్రం చూడలేన్నా అని చాలామంది ఆలోచన ఉంటుంది. దెయ్యం అంటే ఏదో తెల్లగా పూసుకొని ఇలా రెడ్ మార్క్ ఒకటి పెట్టుకొని ఇక్కడ నుంచి బ్లడ్ కారినట్టు, జుట్టు ఇరబూసుకున్నట్టు, తెల్ల బట్టలు వేసుకొని ఇలాగేమి ఈ ఆకృతులు అసలు ఉండదండి. అది కేవలం సినిమా వాళ్ళు కల్పించిన ఒక పాత్ర. దెయ్యం అంటే ఇలా ఉంటుందని చూపించారు కాబట్టి మైండ్లో అలా పడిపోయింది నీకు. స్తోత్రం కలుగును గాక. అసలు దెయ్యాలంటే అసలు ఎలా ఉంటాయో తెలుసా? నువ్వు అనుకున్నట్టుగా ఇంత వికారంగా అయితే ఉండవు. దెయ్యాలు చాలా అందంగా ఉంటాయి. ఇట్ ఈస్ ట్రూ. ఎజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో చదవండి. అసలు కెరూబు, పడద్రోయబడిన కెరూబు, అసలు లూసిఫర్ గురించి ఉంటుందండి. అతడు సౌందర్యవంతుడంట. అసలు చూస్తే కాలుచున్న రాళ్ల మధ్య సంచరించేవాడంట. దేవుని మహిమను, తేజస్సును పొందుకునేవాడంట. అంత తేజు మహిమ కలిగిన వాడు అపవాదిగాడు. స్తోత్రం కలుగును గాక. ఆడేదో పిచ్చి నిర్మలమ్మలాగా, అమ్మలమ్మలాగా అలాగేం ఉండదు దెయ్యం. స్తోత్రం కలుగును గాక. అందమైన అమ్మాయి రూపంలో వస్తుంది. ఎందుకోసం తెలుసా? నిన్ను పాడు చేయడానికి. అందమైన అబ్బాయి రూపంలో 6 ప్యాక్ వేసుకొని కండలు తిరిగిన కాంతారావులాగా వస్తాడు నిన్ను పాడు చేయడానికి. అక్క చెల్లి 2 చేతులు దండం పెట్టి చెప్తున్నా. స్తోత్రం కలుగును గాక. దెయ్యం అంటే ఏదో రూపంలో రాదు, అది మనుషుల్ని ఉపయోగించుకుంటుంది. స్తోత్రం కలుగును గాక. అందమైన అమ్మాయి వచ్చి నిన్ను తాకంగానే ఎక్కడ లేని ఫీలింగ్స్ వస్తుంటాయి. ఇక దానికి ఒక ఫీలింగ్, మళ్ళీ వెనకాల బ్యాక్గ్రౌండ్ కోరేసుకొని ఇక పాటలు వస్తుంటాయి. స్తోత్రం కలుగును గాక. అయ్యే దెయ్యాలంటే కలలో వచ్చి దెయ్యాలు అందమైనటువంటిది. అందం ఎవరికైతే ఉంటుందో వాళ్ళని సైతాన్ని తొందరగా అట్రాక్ట్ చేస్తాడు. మీరు చూడండి, సమాజంలో నల్లగా ఉన్న వాళ్ళ మీద అంత దృష్టి వెళ్ళదా?
నల్లగా ఉండి ఎత్తుపోళ్ళు వేసుకొని, అంటే ఎవరిని విమర్శించట్లేదండి, మళ్ళీ నా మీద పడకండి. హల్లెలూయా. నేను అంత ఏం నేను నల్లగానే ఉన్నా, స్తోత్రం కలుగును గాక. నల్లగా ఉండి, నల్లగా పొట్టిగా ఉండి, నల్లగా ఇలాగ ఉన్నాం అనుకోండి, ఇలాగ ఉండి పొళ్ళెత్తుగా ఉండి ఇలాగ ఉంటే ఎవరు వాళ్ళ మీద పడరు. కానీ అందంగా ఉండి కొంచెం ఈ తోలు కొంచెం ఎర్రగా ఉందనుకోండి, తెల్లగా ఉందనుకోండి, అందరూ దృష్టి అంత ఆకర్షణ అంతా కట్టక్కని తిరిగిద్ది, అలాగే తిరిగిద్ది. అలాగ చూస్తుంటారు, ఇలా చూస్తుంటారు. ఆ మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అలా తిరిగిపోతుంటది. హల్లెలూయా. బెనయ గురించి చెప్పండి మాట. ఐగుప్తీలో ఒక సౌందర్యవంతుడు ఉన్నాడంట. అతన్ని చూసి వాడు ఏది ఎక్స్ట్రాలు చేశాడు కానీ వాడిని చేసాడు. స్తోత్రం కలుగును గాక. అంటే బెనాయ మనకు నేర్పించే ఆత్మీయ పాఠం 4వ విషయం ఏంటి అని అంటే, అందానికి పడిపోయేవాడు కాదు, అందాన్ని కూడా జయించాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ అందాన్ని ఎవరు జయించారు? యోసేపు జీవితంలో మనం చూస్తే, అతని దగ్గరికి ఒక యజమానురాలు పోతీఫర్ భార్య వచ్చి టెంప్టేషన్కి గురిచేసి, శోధనకి గురి చేసిన యోసేపు మాత్రం అతని మాట విన్నవాడు కాదంట. నేను నీతో పాపం చేస్తే దేవుని ఎదుట నేను పాపం చేసిన వాడుగా ఉంటానని చెప్పి అక్కడ నుంచి పారిపోయాడంట. హల్లెలూయా. అందమైన పిల్లలు వచ్చి మాటలు కలుపుతా, పులిహార కలుపుతా ఉందనుకోండి, ఆవిడ కలపవసరం వీళ్ళే కలుపుతుంటారు. ఏసునామములో అలాంటి మంద ఏసునామములో మారుదురుగాక. హల్లెలూయా. అదే క్లాస్ రూమ్లో ఎవరొకరు ఉన్నారనుకోండి, వాళ్ళతో ఎలా మాట్లాడాలో, వాళ్ళ నెంబర్ సంపాదించేదాకా ఇంటికి నిద్ర పట్టదు. నీకు కదలే, మా ఊర్లో కొందరికి. స్తోత్రం కలుగును గాక. తీసుకున్నావా, రేపొద్దున్న ఆ నెంబర్ కూడా లేకుండా ఇక ఆ నెంబర్ 108కి ఫోన్ చేయాలి. సిలైన్లు పెడతాయి, అర్థమవుతుందా? ఎవరి నెంబర్ తీసుకోకు. ఈ సిలైన్లు ఎక్కితే నిజం చెప్తే ఇది ప్రవచనంగా తీసుకుంటారో ఎలా తీసుకుంటారో మీ ఇష్టం. హల్లెలూయా. ఒకవేళ ఏ అమ్మాయి నెంబర్ అయినా రాంగ్ కాంటాక్ట్గా తీసుకున్నారా, మీకోసం అంబులెన్స్లు వస్తాయి. స్తోత్రం కలుగును గాక. మరి ఏంటి పాస్టర్ గారు ఇట్టగా అంటున్నారు అని అంటే, ఆగు, పెళ్ళయ్యేదాకా ఆగు. నీ కోసం దేవుడు ఒక వధువుని సిద్ధపరిచాడు. ఒక రెబకా ఉంది నీ కోసం, పరిశుద్ధురాలు ఉంది, ఆమెనని చెప్పండి. ఒక పరిశుద్ధుడు ఇసాకు ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆగలేక 20 ఏళ్ళకి, 18 ఏళ్ళకి, 19 ఏళ్ళకి, 22 ఏళ్ళకి కరువు కాలం అన్నట్టు ఇక స్తోత్రం అని చెప్పండి ఒకసారి. ఏ శ్రమలు లాంటి ఎవరి బిడ్డలు మారుదురుగాక. టెంప్టేషన్కి బెనయ మనం నేర్పిస్తున్నాడు. అందం తన ముందుకు వచ్చిన దాన్ని కూడా జయించాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యవనస్తులను అపవాదికుడు పడేసేది ఈ విషయాల్లోనే. ఈ 4 విషయాల్లోనే అపవాదిగాడు యవనస్తులను టార్గెట్ చేస్తాడు. ఏంటి? తన క్రియల్ని బ్యాడ్ చేయాలని, బిహేవియర్ని బ్యాడ్ చేయాలని చూస్తాడు. ఇంకొకటి, కొంతమంది సూర్యుల్ని బలవాట్యులను లేపి గొడవలకి సృష్టించాలనుకుంటాడు. మూడోది, సింహంలాగా కాచుకొని కొన్ని ప్రాంతాలు పొసీస్ చేసుకొని యవన బిడ్డల్ని వాళ్ళు కలుపుకోవాలనుకుంటాడు. నాలుగోది, అందాన్ని ఎరగా వేసి యవనస్తులను పాడు చేయాలని చూస్తాడు. యేసునామములో ఈ 4 ఉచ్చుల నుంచి బెనాయ విడుదల పొందాడు. ఈ యవన బిడ్డలు కూడా విడుదల పొందుదురుగాక. అపవాదిగాడు వేసే ఈ ఆఫర్లలో నుంచి, ఈ గాలంలో నుంచి, ఈ ఉచ్చుల్లో నుంచి, ఈ వలల్లో నుంచి నా దేవుడు నిన్ను తప్పించును గాక. ఒక బెనాయలాగా, ఈ తరానికి ఒక బెనాయలాగా నా దేవుడు నిన్ను అభిషేకించి వాడుకును గాక. హల్లెలూయా. అలా చేశాడంట. ఈ కార్యాలన్నీ యెహోయాదా కుమారుడైన బెనాయ చేసినందున అనండి ఒకసారి. బెనాయ చేసినందున ఆ 3 బలాఢ్యుల్లో అతడు పేరు పొంది ఆ 30 మందిలో గనుడాయను. అయినను మొదటి 3లో సమానుడు కాకపోయిను. దావీదు అతన్ని తన సబీకుల్లో ఒకనిగా నియమించిన, అంటే బాడీ గార్డ్గా నియమించుకున్నాడు. హల్లెలూయా. ఎన్ని లక్షణాలు ఉన్నాయి బెనాయాలో చెప్పండి? 4 అనండి ఒకసారి. ఎన్ని లక్షణాలు ఉన్నాయి? 4 లక్షణాలు కలిగి ఉన్న బెనాయాని దావీదు తన నోటుతో చెప్పి, ఇతడు నా సైన్యంలో ఉన్నాడని చెప్పి అతన్ని తీసుకొనంట తన యొక్క సబీకులు, అంటే తన బాడీ గార్డ్గా, తన దగ్గర ఉండేటటువంటి ఉద్యోగం ఇచ్చాడు దావీదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవ్వడం మాత్రమే కాదండి, ఆయన పోస్ట్ కూడా ఎలా మారిందో చూడండి ఒకసారి. ఆయన పోస్ట్ ఎలా మారిందో చూడండి. సమూయేలు రాసిన 2వ అధ్యాయంలోని 8వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయం 8వ అధ్యాయం 18వ వచనం చదువుతారా? సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. యెహోయాదా కుమారుడగు బెనాయ కెరేతీయులకును ఫిలేతీయులకును అధిపతి. చూడండి, 4 విషయాల్లో రాజుకి నమ్మకంగా యథార్థంగా ఉన్నాడు కాబట్టి, రాజుని గణపరిచేవాడిగా బెనాయ ఉన్నాడు కాబట్టి, బెనాయ మీద దేవుడు ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు. ఏంటి అని అంటే, కెరేతీయులను ఫిలేతీయులను అధిపతిగా ఉండడం. అంటే కొంత అడ్మినిస్ట్రేటివ్, కొంచెం అథారిటీ వచ్చింది. స్తోత్రం కలుగును గాక. మీరు నమ్మకంగా ఉండండి, మీ స్థాయిని దేవుడు అంతకంతకి హెచ్చింప చేయును గాక.
యవన బిడ్డలు నమ్మకంగా ఉండండి, 4 విషయాల్లో నమ్మకంగా ఉండండి. నా దేవుడు కొంతమందిని మీద నియమిస్తారు, మిమ్మల్ని పై అధిపతిగా నియమించును గాక. హల్లెలూయా. యోసేపు అధిపతి కావడానికి గల కారణం అతను నమ్మకంగా ఉన్నాడు కాబట్టి. జైల్లో ఉంటే జైలు అధికారిగా చేశాడు, ఇంట్లో ఉంటే పెద్ద పనుడుగా చేశాడు. ఇక చూడండి, ఐగుప్తు దేశం అంతటికి కూడా ఒక చక్రవర్తిగా దేవుడు మార్చాడు. ఆమేనని చెప్పండి. దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటే యవనస్తులకి ఖచ్చితంగా దేవుడు వాళ్ళని విడిచిపెట్టకుండా అధిపతిగా చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఈ బెనాయా యొక్క ఆశీర్వాదం అనేది ప్రారంభించబడింది. రాజు తనకి ప్రమోషన్స్ ఇవ్వడం ప్రారంభించాడు. మొట్టమొదటి ప్రమోషన్ ఏంటంటే రాజు దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఇక చూడండి, కెరేతీయులకు ఫిలిప్పీలకు వాళ్ళ మీద అధిపతిగా చేశాడు. ఇక చూడండి మరొక ఎలాగ మెట్టుగా ఎలా ఎదిగాడో చూడండి ఒకసారి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. రాజు అయినటువంటి దావీదుకి 30 మందిలో ఒకడిగా పనిచేసేవాడంట. కానీ దావీదు వృద్ధుడైపోయి దావీదు మరణించిన తర్వాత దావీదు కుమారుడైనటువంటి సొలొమోను కాలంలో ఈ బెనాయా అనేటటువంటి వాడు ఏ స్థితిలోనికి వెళ్ళాడో చూడండి ఒకసారి. హల్లెలూయా. రాజులు మొదటి గ్రంథం. థ్యాంక్ యూ జీసస్. ఇక నేను ముగిస్తున్నాను. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 34వ వచనం చదువుతారా? 2వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 34వ వచనం. కాబట్టి యెహోయాదా కుమారుడైన బెనాయా వచ్చి అతని మీద పడి అతనిని చంపగా అతడు అరణ్యమందుండు తన ఇంటిలో పాతి పెట్టబడెను. రాజు అతనికి బదులుగా యెహోయాదా కుమారుడైన బెనాయాను సేనాధిపతిగా నియమించెను. మరియు రాజు అబ్యాతారునకు బదులుగా యాజకుడైన సాదోకును నియమించెను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దావీదు రాజుగా ఉన్న సమయంలోనేమో రాజు పక్కన ఉన్నాడు, 2 తెగల మధ్య అధిపతిగా ఉన్నాడు. రాజు వృద్ధుడు అయిపోయి ముసలతనమందు దావీదు మరణించిన తర్వాత దావీదు కుమారుడైనటువంటి సొలొమోను కాలం, అంటే ఈ బెనాయా తండ్రి జనరేషన్లో వర్క్ చేశాడు, కుమారుడైనటువంటి సొలొమోను యొక్క జనరేషన్లో కూడా వర్క్ చేస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఇక ఆ 2వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే బెనాయా చేసిన కార్యాలు ఉంటాయి. బెనాయాని సొలొమోను ఎలా వాడుకున్నాడో అర్థమవుతుంది. దావీదుకి ఎవరెవరైతే వ్యతిరేకం తిరిగారో, దావీదుకి ఎవరెవరైతే ఎన్నుపోట్లు పొడిచారో, దావీదుకి ఎవరెవరైతే నమ్మక ద్రోహం చేశారో వాళ్ళందరినీ కూడా తన కుమారుడైన సొలొమోను ఏరి పడేయడం ప్రారంభించాడు. ఆమేనని చెప్పండి. ఆ ఏరు పడేయడం అంటే ఎలాగంటే, యోవాబు ఉంటాడు, అతడి సేనాధిపతి, అతన్ని చంపించేసి అతని స్థానంలోనికి ఇతన్ని బెనాయాను పంపిస్తాడు. స్తోత్రం కలుగును గాక. అబ్యాతారు ఉంటాడు, షిమి ఉంటాడు, అలాగే అదోని ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. ఇలా కొంతమందిని ఏరేసి అందరిని చంపేసి, ఇక చూడండి తండ్రికి ఎవరైతే అవిధేయత చూపించారో అందరినీ కూడా సొలొమోను ఏం చేస్తాడంటే చంపిస్తాడు. ఎవరు చంపుతాడంటే బెనాయానే చంపుతాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత ఎలా మారాడంట? సేనాధిపతి అనండి ఒకసారి. రాజు పక్కన ఉండాల్సిన ఆయన 2 తెగలకు అధిపతి అయ్యాడు. తర్వాత చాలా యుద్ధాలు పోరాటాలు జరిగినాయి, ఇప్పుడు ఏం చెప్తాను. అదంతా అయిన తర్వాత సొలొమోను కాలంలోకి వచ్చిన తర్వాత యోవాబును కూడా ఈ బెనాయా చంపిన తర్వాత సేనాధిపతిగా మారాడు. స్తోత్రం కలుగును గాక. అంటే చూడండి, బెనాయా తన ప్రారంభం, తన ఊరు చిన్నదే కావచ్చు, తన బంధువులు చిన్నవాళ్ళే కావచ్చు, తన బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకపోవచ్చు, తనలో ఏ సామర్థ్యం లేకపోవచ్చు, కానీ అతడు క్రియల మూలంగా ఘనత పొందాడు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. క్రియల మూలంగా ఘనత పొందాడు. అంత మాత్రమే కాదు, సూర్యుల్ని, మోయాబులు పాపం చేసే వాళ్ళతో సాంగత్యం చేయలా 2 సూర్యుల్ని హతం చేసేసాడు. ఇదిగో సింహాన్ని కూడా, బావిలో ఉన్న సింహాన్ని కూడా, దాగి ఉన్న సింహాన్ని కూడా చంపేశాడు. ఐగుప్తీయుడు అందం సౌందర్యంతో ఉన్నటువంటి ఐగుప్తీయుని కూడా చంపేశాడు. తద్వారా రాజు దగ్గర ఉండే కృపను పొందుకున్నాడు. ఆ స్థాయి కాస్త అంతకంతకు వర్ధిల్లింది బెనాయాది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొంతమంది యవనస్తులు అంతకంతకు నీరసిల్లుతారు. ఏం చెప్పా? అంతకంతకు నీరసిల్లిపోతారు. చదువు అయిపోయింది అండి, ఈ చిన్న ఉద్యోగం, రేపొద్దున్నే చిన్నగా ఏం చేయాలి, క్వశ్చన్ మార్కులకు వెళ్ళిపోతారు కొంతమంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ బెనాయాని చూస్తే నాకు భలే ఆశ్చర్యం అనిపించిందండి. తన బ్యాక్గ్రౌండ్ ఏదైనా, తను ఎక్కడ ఏ స్థితిలో నుంచి వచ్చినా, అసలు అతను చూడండి, అతను కసి చూడండి, అతని పట్టుదల చూడండి, ఎంతకంతకు ఎదగడానికి అతనిలో ఉన్నటువంటి నాలెడ్జ్ను ఉపయోగించాడు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా.
దీన్ని ఆత్మీయ కోణంగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆమేనని చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. బెనాయాలో ఉన్నటువంటి లక్షణం, సాక్ష్యం పొందుకున్నాడు. ఈ రోజున సాక్ష్యం లేని యవనస్తులు ఈ తరంలో ఎక్కువ మంది అయిపోతా ఉన్నారు. ఆడుక బండిస్తే ఆడు మామూలుడు కాదండి, వాడికి పిల్లలు కనబడితే మామూలుడు కాదండి, వాడికి త్రాగు బోతండి, వాడు జోదగాడండి, వాడు డ్రగ్ అడిక్ట్ అండి, వాడు గంజాయి అడిక్ట్ అండి అని సాక్ష్యం పొందుకుంటూ ఉన్నారు. వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటాడండి, అలాంటి సాక్ష్యం పొందుకుంటూ ఉంటారు. బెనాయాని చూడండి, అతడు క్రియల మూలంగా ఘనత పొందుకున్నాడంట. స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, యేసు నామములో మనం ఘనత కలిగించే క్రియలు చేయుదుము గాక. తల్లిదండ్రుల ద్వారా సాక్ష్యం పొందుకుందుము గాక, స్నేహితుల ద్వారా సాక్ష్యం పొందుకుందుము గాక, గ్రామ ప్రజల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా, దైవజనుడి ద్వారా మనం సాక్ష్యం పొందుకుందుము గాక. ఈ బెనాయా ఎవరి ద్వారా సాక్ష్యం చెప్తున్నాడు? దావీదే చెప్తున్నాడు అతని కోసం సాక్ష్యం. ఆమేనని చెప్పండి. మన కోసం ఎవరు చెప్పాలంటే పరమ దావీదైనటువంటి యేసయ్య మన కోసం చెప్పాలి. ఆమేనని చెప్పండి. ఇతడు నా కుమారుడు అండి, క్రియలు నెంబర్ 1 అండి, యాక్షన్స్ ఏదైతే అంటాడో అదే చేస్తాడండి, ఏది చెప్తాడో అదే చేస్తాడండి, ఏదైతే చేస్తాడో అదే చెప్తాడండి. నా కుమారుడు నెంబర్ 1 అని చెప్పి దేవుడు మన కోసం చెప్పాలి. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ఇతడా అసలు మోయాబు వాళ్ళ జోలికి వెళ్ళండి, వాళ్ళు ఎవరైనా వీడి జోలికి వచ్చారా, పాపం ఏదైనా ఇతని జోలికి వస్తే అస్సలు ఒప్పుకోడండి, దాన్ని చేయిస్తాడు. ఆమేనని చెప్పండి. దేవుడు చెప్పాలి మన కోసం. ఆమేనని చెప్పండి. మోషే కోసం దేవుడు చెప్పాడు, ఇదిగో నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు మోషే. అసలు భూలోకం అంతట్లో కూడా సాత్వికుడు ఎవరంటే మోషే. దేవుడు చెప్పాడు సాక్ష్యం. ఇదిగో అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పాడు. యోబు చెడుతనంను విసర్జించిన వాడు, నిందారహితంగా బ్రతికిన వాడు. ఇదిగో దావీదు నా హృదయానుసారుడు. దానియేలు ఇతడు నా బహుప్రియుడు. స్తోత్రం కలుగును గాక. యేసయ్య గురించి కూడా చెప్పబడిన మాట, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. హల్లెలూయా. మన కోసం కూడా దేవుడు అలాంటి సాక్ష్యం చెప్పాలి. ఇతడి క్రియల మూలంగా ఘనపరచబడాలని చెప్పాలి మన కోసం. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. మనుషులు ఇచ్చే బిరుదులు మనకెందుకండి? ఒక మాట చెప్తానేనండి, మనుషులు ఈ రోజున లిఫ్టప్ చేశారనుకోండి, ఏదో ఒక రోజున కిందకి లాగుతారు. అర్థమవుతుందా? ఈ రోజున నువ్వు ఎదిగిన తర్వాత ఏమంటారంటే ఒకటే మాట, నేను లేకపోతే ఆడి జీవితం లేదండి అంటారు. అంతే, ఒకటే మాట. కుప్పకూలిపోతారు. మనుషులు కాదు మనం రైజ్ అప్ చేసేది, మనుషులు కాదు మనల్ని పైకెత్తేది, మనుషుల వల్ల కాదు మనం హెచ్చించబడేది, దేవుడే మనల్ని హెచ్చించును గాక. ఆయన హెచ్చిస్తే కిందకి లాగలడం ఎవరి తరం కాదు. ఆమేనని చెప్పండి. ఒకవేళ ప్రయత్నాలు చేసినా మనల్ని కిందకి లాగలేరు. అంతకంతకు వర్ధిల్లుతారు. ఆమేనని చెప్పండి. ఎలా చెప్పండి? అంతకంతకు క్షీణిద్దామా, అంతకంతకు వర్ధిల్లుదామా? అంతకంతకు యేసు నామములో వర్ధిల్లుదామన్న వాళ్ళు ఆమేనని చెప్పండి ఒకసారి. యేసు నామములో బెనాయా వాళ్ళు అంతకంతకు వర్ధిల్లుదుము గాక. హల్లెలూయా. రెండవదిగా పాపాన్ని జయించేవాడు. మూడవది, సాతాను ఏ స్థావరాల్లో అయితే ఉన్నాడో, సైతాను గాడు ఏ యొక్క స్థలాలని పొసీస్ చేసుకున్నాడో అక్కడికి మనం వెళ్ళక ముందే ప్రార్థనలో దాన్ని జయించేవారిగా ఉందుము గాక. హల్లెలూయా. కొంతమందికి బయట ఉన్నంతసేపు బాగానే ఉంటుందండి, అంతసేపు బాగానే ఉంటుంది, కానీ ఇంటికి వస్తే ఎక్కడ లేని దుఃఖం వచ్చేద్ది, బాధ వచ్చేద్ది, ఉండలేపో. అసలు ఇల్లు అంటేనే ఒక నరకంలా ఉంటుంది కొంతమందికి. హల్లెలూయా. సైతాను గాడు ఏం చేశాడంటే ఆ ఇల్లుని పొసీస్ చేసాడు, ఆ రూమ్ని పొసీస్ చేసాడు, ఆ ప్రాంతాన్ని, ఆ సిట్టింగ్ దగ్గర, ఆ కూర్చునే దగ్గర పొసీస్ చేసాడు. అందుకే నువ్వు అక్కడికి వెళ్ళగానే అసమాధానం ఎదురవుతుంది. నీకు అలా జరుగుతుందంటే, అబ్బో నేను అక్కడికి వెళ్ళలేనండి, నేను అక్కడికి ఉండలేనండి అని అనడం కాదు. ఒకటే మాట, ప్రభువా నేను ఈరోజు నీ కోసం నేను మోకాళ్ళు వేస్తున్నా. ఈ స్థలంలోనికి వెళ్తే దెయ్యాలు నా మీద పడుతున్నాయి, ఈ ప్రాంతంలోకి వెళ్తే స్పిరిట్లు నన్ను వెంబడిస్తున్నాయి, ఈ ప్రాంతంలోకి వెళ్తే నేను అసమాధానానికి గురవుతున్నానని చెప్పి మోకాళ్ళు వేసి నీ శత్రువు మీద నువ్వు పడుదువు గాక. స్తోత్రం కలుగును గాక. నిన్ను పాడు చేసే శత్రువు మీద నువ్వు పడుదువు గాక. నిన్ను అపవిత్రతలో నీ లాక్కెళ్ళి ఆ శత్రువుని నువ్వు జయించుదువు గాక. హల్లెలూయా. ఒక్క మాట చెప్తాను నేను, ఎప్పుడు నాకు నచ్చిన మాట, ఆ దైవజనుడు నాకు నేర్పించిన మాట, మనం ఎక్కడుంటే అక్కడ అసలు సన్నిధి అలా మారిపోవాలి. అంతే. ఆమేనని చెప్పండి. అట్మాస్ఫియరే మారిపోవాలి. ఆమేనని చెప్పండి. అమ్మో ఇంట్లో ఉండలేనండి, వీళ్ళు కలిసి రాలేదనుకుంటా, ఈశాన్యం పెరిగిందండి, ఆగ్నేయం ఇందులో ఉందండి, దెయ్యం ఏదో మూలొచ్చి కూర్చుంటుందండి. ఆహాహా, నువ్వు ఉన్నావంటే, మోకాళ్ళు వేసావంటే, ప్రార్థన చేసావంటే, ఏ ఆగ్నేయమైనా ఏ ఈశాన్యమైనా ఏది జరిగినా, ఎన్ని పై అటాక్లు వచ్చినా, ఎన్ని శక్తులు వచ్చి కూర్చున్నా, నీ మోకాళ్ళ ద్వారా అవన్నీ ఎగిరిపోతాయి. ఆమేనని చెప్పండి. నీ ప్రార్థన ద్వారా అవన్నీ జయించబడతాయి. ఆమేనని చెప్పండి. నువ్వు శక్తిహీనరాలు కాదు, శక్తిహీనుడు కాదు. నువ్వు మోకాళ్ళు వేస్తే శత్రువులు సైతం గడగడలాడుతారు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా.
కానీ ఆ మోకాళ్ళలోనికి వెళ్ళనివాడు సైతానుగాడు, ప్రార్థన చేయనివాడు, వాక్యం చదవనివాడు, ఆత్మీయులతో జత కట్టనివాడు, ఆ పవిత్రతలోనికి వెళ్ళనివాడు. యేసునామములో దాన్ని జయించి మోకాళ్ళ ప్రార్థన చేయదురుగాక. యేసునామములో ఎక్కడైతే మీరు ఉండలేకపోతున్నారో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయండి రాత్రి. యేసునామములో అక్కడే ఒక ఏదేని తోట అనుభవాన్ని నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఒక సేవకుల కోసం కూడా ఒక మాట విడుదల చేస్తున్నాను. యేసునామములో థ్యాంక్ యూ జీసస్. ఒర్రకటినామన రషందర కథనమన. నిన్ను పిలిచింది దేవుడు ఒక ప్రాంతంలో, కానీ ఆ ప్రాంతమే నీకు నచ్చట్లేదు. ఇప్పుడు నువ్వు దేవుడు పిలిచింది ఒక ప్రాంతంలో పిలిచాడు, అక్కడికి వెళ్ళి సేవ చేయాలంటే భయం వేస్తుంది, అక్కడ విశ్వాసం కలవాలంటే భయం వేస్తుంది, అక్కడ ఏదైనా సువార్త పెట్టాలంటే భయం వేస్తుంది. అది దేవుని వల్ల కలిగింది కదా, అపవాది వల్ల. యేసునామములో ఈ రాత్రి నీ గ్రహింపొచ్చును గాక. నిన్ను వెళ్ళనివ్వకుండా ఉండనివ్వకుండా అడ్డుపడుతున్న సైతాను సామ్రాజ్యాలు కోకటి వేలుతో సహా పెకిలించి వేయబడును గాక. హల్లెలూయా. నీ పిలుపు ఎక్కడుందో, నీ దర్శనం ఎక్కడుందో, నీకు ఏ ప్రాంతాన్ని చూపించాడో ధైర్యంగా మోకాళ్ళు వేసి ఇల్లు, దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. బెనాయా వెళ్ళాడు, బావిలోకి దిగి మరి సింహాన్ని జయించి తిరిగి వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. యేసునామములో నిన్ను వేధించి ఆ స్థలంలోనికి వెళ్ళు, నిన్ను బాధ పెట్టి ఆ స్థలంలోనికి వెళ్ళు, నిన్ను కృంగుదలలోని తీసుకెళ్ళి నేను చంపాలనుకున్న ఆ స్థలంలోనికి వెళ్ళి శత్రువుని జయించు. యేసునామములో నా దేవుడి శక్తి నీకు అనుగ్రహించబడును గాక. హల్లెలూయా. ఇక చూడండి, అందం దగ్గర బెనాయా పడిపోయాడా? పడలేదు. అందం దగ్గర కూడా పడలేదు. ఇక చూడండి, దేవుని మీద ఆధారపడ్డాడు. ఒక మాట చెప్తాను, యవ్వనస్తులకి ఏంటి అందం అంటే తన క్రియలే, తన బిహేవియరే, లేదా తన మాటలే తన అందం. కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఎంతసేపు అయినా బుద్ధి అవుతుంది, కొంతమంది మాట్లాడితే అస్సలు బుద్ధి అవుతుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మాట చెప్తాను నేనండి, సైతాను వేసే అందపు ఉచ్చుల్లో కాదు పడిపోవలసింది, దేవుని అందంలో పడుదుము గాక. హల్లెలూయా. మనం ఒక బ్యూటీగా మారాలండి. మనం ఎక్కడుంటే అక్కడ బ్యూటీ ఉండాలి, మనం ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధి ఉండాలి, మనం ఎక్కడుంటే అక్కడ దేవుని కార్యాలు జరగాలి, అద్భుతాలు జరగాలి. అంతేగాని భయపడి పారిపోయే వాళ్ళగా, ఎనుతట్టే వాళ్ళగా ఉండకూడదు. యుద్ధ సూర్యులాగా ముందుకు తిరిగి యుద్ధం చేసి పోరాడి గెలిచి సాధించుకునే వాళ్ళగా ఉందముగాక. జంతర్ మంతర్లో సిజేపి అనేటటువంటి పార్టీ యవనస్తులే ఇక నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని చెప్పి నెల రోజులు కష్టపడి చేస్తేనే వాళ్ళకి విజయం వచ్చింది. దెయ్యాల మీద, సాతాను మీద నువ్వు మోకరించగలిగి ఫైర్తో, పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయడం ప్రారంభించు. యేసునామములో నీకు విజయం వస్తుంది, నీకు విడుదల వస్తుంది. స్తోత్రం అని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇంకో మాట చెప్తాను నేనంటే, ఒక ఆయన ఉన్నాడు, మరి ఆయన లైవ్లో ఉంటే నన్ను క్షమించాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నెలకో 2 నెలలకు ఒకసారి ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నావు? పలానా దగ్గర. ఏం చేస్తున్నావు? పలానా పని చేస్తున్నా. మరి అదేంటో కానీ నన్ను దెయ్యాలు వదిలిపెట్టి పోవట్లా, నా మీదే పడుతుంది. మరి నేనంటే దానికి బాగా ఇష్టమైపోయినట్టున్నా, ఏం చేయాలో అర్థం కావట్లా అని అంటూ ఉంటాడు. ఏం చేయమంటావు నన్ను అంటుంటాడు. నేను చెప్పింది అసలు ఒకటే ఎండ మళ్ళీ అడుగుతుంటాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమనాలనిపిస్తుంది చెప్పండి ఒకసారి. చెప్పినప్పుడు ఏం చేయాలి? ఇంటే దానికి సొల్యూషన్ వస్తుంది. అసలు వినకుండా ఏం చేయమంటావు అని అడుగుతూ ఉంటాడు. నేను ఒకటే మాట అన్నా, 3 రోజులు కట్టుకు ఉపవాసం ఉండు, అసలు మోకాళ్ళ మీద దిగొద్దు, ప్రార్థనలోనే ఉండు, నువ్వు జయించలేనిదంటూ ఏదీ లేదు. ఇదిగో బైబిల్ గ్రంథంలో ఎస్తేరు అనే ఆవిడ ఉంది, యూదులందరి మీదకి మరణశాసనం వస్తే ఎస్తేరు, మొర్దెకై, యూదులందరూ 3 దినాలు ఉపవాసం ఉన్నారంట. వాళ్ళ మీదకి వచ్చినటువంటి మరణశాసనాన్ని దేవుడు తొలగించాడు. అలాగే నినివే ప్రాంత ప్రజలు ఉన్నారు, యోనా వెళ్ళి ప్రకటించగా 3 దినాలు ఉపవాసం ఉన్నారు. ఆ 3 దినాల తర్వాత వాళ్ళ మీదకి వచ్చిన మరణశాసనం తొలగిపోయింది. నీ మీద ఏ శాసనం విడుదలైనా, ఏ అపవాదిగా నీ మీద ఏలుబడి చేస్తున్నా, నువ్వు 3 రోజులు ఉపవాసం ఉండు, కన్నీరు కార్చు, కడుపు కట్టుకో, ఫైర్ రానివ్వు, నీలో ఉన్నటువంటి ఆ అగ్నిని బయటికి రానివ్వు, అప్పుడు ఏ శత్రువు నీ ముందు నిలబడలేడు అని అంటే, అవునా, షూరా, సరేనా, సరే. మళ్ళీ 30 రోజులు ఫుల్గా తినేస్తాడు. హల్లెలూయా. మళ్ళీ ఏదో దెయ్యం మీద పడే, మళ్ళీ ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, నా పరిస్థితి ఇది, దెయ్యం పోలేదంటాడు. హల్లెలూయా. నాకు అర్థం కావట్లేదు, అన్నిసార్లు దెయ్యం నీ మీద అటాక్ చేస్తుందంటే అంత లూజా అడగాలనిపిస్తుంది అండి. మిమ్మల్ని కాదు, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత లూజా? దెయ్యానికి అంత పొజిజ్ అయిపోవడానికి అంత లూజా? నువ్వెవరో అగ్ని కణవివి, ఆమెనని చెప్పండి. నువ్వెవరో ఫైర్ బ్రాండ్వి, ఆమెనని చెప్పండి. ఒకనొకప్పుడు దేవుని కోసం ఎంత రగిలావో జ్ఞాపకం చేసుకో. ఒకప్పుడు దేవుని దర్శనాలతో ఎంతగా దూసుకెళ్ళావో, ఎంతగా దేవుని కోసం బలంగా కదిలావో జ్ఞాపకం చేసుకో. యేసు నామములో ఏ శత్రువు నీ ముందు నిలబడలేడు, ఆమెనని చెప్పండి. ఏ ఆయుధం నీకు విద్రోహంగా నిలబడలేదు, ఆమెనని చెప్పండి. ఏ శత్రువు నీ ముందు నిలబడలేడు, ఆమెనని
చెప్పండి, యేసునామములో ఈ తరంలో మోకరించగలిగి కన్నీరు కాచి కడుపు కట్టుకుని ఉపవాసం ఉంటే జయించలేనిదంటూ ఏదీ లేదు. స్తోత్రం కలుగును గాక. అసాధారణమైన కార్యాలు చేయడానికి ఎంత దినాల్లో యవ్వనస్తులను దేవుడు పురుకొల్పుతున్నాడు. సాధారణమైన వాటి కోసం ఉపవాసం ఉండకండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఆ విశ్వాసులైనా సేవకులైనా చిన్నపిల్లలైనా ఎవరైనా సరే సాధారణ చిన్న చిన్న వాటి కోసం ఉపవాసం ఉండకండి. ఉపవాసంలో ఉన్నామా అసలు ఏదో ఫ్యూజ్ మిరాకిల్ జరగాలంతే ఆమెనని చెప్పండి. అసలు సైన్స్ అన్న వండర్స్ జరిగిపోవాలంతే ఆమెనని చెప్పండి. విడుదల వచ్చేయాలంతే ఆమెనని చెప్పండి. మరలా దానికోసం పట్టుకొని వస్తుందంటావా, రాదంటావా, జరుగుద్దంటావా, జరగదంటావా, వెళ్తానంటావా, వెళ్ళనంటావా, పొందుకుంటానంటావా, పొందుకోలే. ఈ అవిశ్వాసాన్ని రానివ్వకండి. నా దేవుడు నాకు ఇస్తాడు. నేను ఒక అగ్ని కణాన్ని, నేను సాధారణమైన వాడిని కాదు, నేను దేవుని సొత్తుని. స్తోత్రం కలుగును గాక. నా మీద ఏది పని చేయదు ఆమెనని చెప్పండి. హల్లెలూయా. ఆ తీర్మానంతో నిలబడండి. బెనాయాని హెచ్చించిన దేవుడే మిమ్మల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. యేసునామములో బెనాయాని చూడండి, తన స్థాయి, తన స్థితి అంచులంచులుగా ఎలా వృద్ధి చెందిందో సేనాధిపతిగా మారిపోయాడంట. అంటే దేవునికి ప్రియమైన కుమారుడుగా. హల్లెలూయా. ఈ స్థాయిలో దేవునికి నీకు దూరం ఉండొచ్చు, కానీ దినదినము దేవునికి నువ్వు అతి సమీపంగా వెళ్ళేవాడిగా నా దేవుడు మార్చును కాక. సేనాధిపతి అంటే ఇంకెంట ఎవరండి? రాజు బయటికి వెళ్దాం అనుకుంటే సేనాధిపతి కత్తి తీసి ముందు నిలబడతాడు ఆమెనని చెప్పండి. అంటే నా దేవుడు ఏదైనా కార్యం చేయాలనుకుంటే నిన్ను నిలబెట్టి నీ ద్వారా దేవుడు కార్యం చేస్తాడు ఆమెనని చెప్పండి. నిన్ను ముందు నిలబెడతాడు ఆమెనని చెప్పండి. ఎవరో పెదపాళ్ళు ఎవరైనా ఉన్నారా దేవుడు వాడుకోవాలని? ఎవరిదో ఇతను దెయ్యాలు కొట్టేద్దాం అనుకుంటున్నాడు. ప్రార్థన చేస్తున్నానండి, మీరు ప్రార్థన చేయండి. ఒక 3 రోజులు ఒక మిరాకిల్ ఈ ప్రాంతంలో జరగాలని మా దైవజనులతో కూడా చెప్పాను. నేను ఒక 3 రోజులు సూపర్ న్యాచురల్ రిలమ్ ఇక్కడ ఓపెన్ చేయాలని ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. ఇక దెయ్యాలు వదిలిపోవడం, స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు అవన్నీ విడుదల పొందుకున్న తర్వాత వాక్యం చేత కట్టబడాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. దేవుడు అలా ఎదుగుతుంటాడు. పెదపాళ్ళు ఎవరైనా ఉన్నారా దెయ్యాలు వదలగొట్టగలిగిన సామర్థ్యుడు అని చూస్తాడు. అప్పుడు రమేష్ బ్రదర్ కనిపించాడు అనుకోండి, ఇక చూడండి, ఇక ఏసి రక్తమే చేయని తీసుకొచ్చి నిలబెడతాడు. దెయ్యాలకు ఒక మాట చెప్తే చాలు పారిపోతాయి. ఆజ్ఞాపిస్తే చాలు ఆమెనని చెప్పండి. ఒకసారి వ్యాధులు పోగొడదాం అనుకున్న ఎవరు కనబడతలేదు. ఎవరో రమేష్ బ్రదర్ ఉన్నాడు, యేసునామములో ఇతను నిలబెట్టి వాడుకుందాం అనుకుంటాడు ఆమెనని చెప్పండి. బెనాయాలాగా సేనాధిపతిగా నువ్వు ఉంటే ప్రతి యుద్ధం నీ ద్వారా జరిగిస్తాడు. ప్రతి విజయం నీదే ఆమెనని చెప్పండి. ప్రతి ఘనత నీదే ఆమెనని చెప్పండి. ఫేమ్ నీకు వస్తుంది, ఘనత నీకు వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, దేవుని సన్నిధి నీతో ఉంటుంది ఆమెనని చెప్పండి. సేనాధిపతిగా దేవునికి ప్రియమైన కుమారుడుగా నువ్వు ఉంటే ప్రతి పని నా దేవుడు నీకు ఇస్తాడు. తండ్రికి 2 కుమారులు ఉన్నారండి. ఒక కుమారుడేమో తండ్రి పక్కనే ఉంటాడు, ఒక కుమారుడేమో బయట తిరుగుతుంటాడు అనుకోండి. తండ్రి ఎవరికి పని బాగా చెప్తాడు చెప్పండి? పక్కనుండి తండ్రి మాట వింటున్నటువంటి కుమారుడికి, నాన్న రే టీ తీసుకురాపోయి, రే టిఫిన్ తీసుకురాపోయి, రే భోజనం తీసుకురాపోయి, రే అక్కడికి వెళ్ళు, అరే ఇక్కడికి వెళ్ళు, అరే ఇక్కడికి వెళ్ళు అని చెప్పి పక్కనున్న వాడితో చెప్తారు. అంతేగాని బయట తిరిగేవాడికి, రే నాన్న ఎక్కడున్నావు రా, బయట ఎక్కడున్నావు రా పని చేయి అని అంటాడా? అండో. మనం కూడా దేవునికి అవైలబిలిటీలో ఉంటే దేవుడు మనకి అసలు ప్రమోషన్స్ మీద ప్రమోషన్స్ పెడతాడు ఆమెను చెప్పి. వర్క్ ఇస్తాడు. ఏమిస్తాడు? మీ మేనేజర్ దగ్గరే ఉన్నాం అనుకో, వర్క్ ఎత్తాడు. ఎవరో చెప్పండి. టీచర్ దగ్గర ఉంటే వర్క్ ఎత్తారు. అలాగే దేవుని దగ్గరలో అంటుకట్టుకొని తన ప్రియమైన కుమార్తెగా, తన ప్రియమైన కుమారుడుగా నువ్వు ఉంటే నీకు వర్క్ అప్పగించబడుద్ది. స్తోత్రం కలుగును గాక. యేసునామములో దేవుని యొక్క వర్క్ చేసేవాడిగా నా దేవుడు ఈ తరంలో నిన్ను వాడుకొనుడు గాక. ఒక బెనాయా మీద ఉన్నటువంటి కృప నా దేవుడు నీకు విడుదల చేయును గాక. యేసునామములో రోషం కలిగి తరంలో దేవుని కొరకు అతి సమీపంగా బ్రతికే యవ్వన బిడ్డగా నా దేవుడు నిన్ను మార్చును గాక. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకొని కొడుకుని ముగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి లేచి నిలబడదాం. దేవుడు ఇంతవరకు అందరితో మాట్లాడాడు. మనం ఎవరిపైనా కావచ్చు, కానీ దేవుడు మనల్ని చాలా ప్రేమిస్తున్నాడు. దేవుడు నేను చాలా ప్రేమిస్తున్నాడు. ఒక్క నిమిషం ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కళ్ళు మూసుకోండి. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. నువ్వు ఎవరిపైనా కావచ్చు, కానీ దేవుడు నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. నీ బ్యాక్గ్రౌండ్ చూడట్లేదు, నీ ఇంటిని చూడట్లేదు, నీ కులాన్ని, నీ మతాన్ని, నీ స్థితిని దేవుడు చూడట్లేదు, కానీ దేవుడు నువ్వు కావాలి.
దేవుడు నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. నీ స్థితిని దేవుడు మార్చాలని ఇష్టపడుతున్నాడు. నీ కుటుంబ పరిస్థితులు మార్చాలని చూస్తున్నాడు. నీ ఒంటిలో ఉన్న రోగాల్ని స్వస్థపరచాలని ఆశపడుతున్నాడు. నీ ఇంట్లో ఉన్న సమస్యలను తొలగించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. 2 చేతుల పైకి యేసయ్య నన్ను దర్శించయ్యని ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి బెనాయా గురించి దేవుడు మాట్లాడాడు. ఇదిగో దావీదుకున్నటువంటి మిలిటరీలో ఒక యవ్వనస్తుడి కోసం, దైవజనుడైనటువంటి ఆ దావీదే తన యవ్వనస్తుడి కోసం చెప్తా ఉన్నాడు. ఇదిగో ఇతడు గొప్పవాడు, ఇతడు క్రియల్లో ఘనత పొందినవాడు, ఇతడు మోయాబీల్లో శూరుల్ని జయించాడు, ఇతడు సింహాన్ని జయించాడు, ఇతడు ఐగుప్తు సౌందర్యవంతుడిని జయించాడు, ఇతడు గొప్ప కార్యాలు చేసేవాడిగా ఉన్నాడని చెప్పి దావీదు సెలవిచ్చినట్లుగా, సాక్ష్యం ఇచ్చినట్లుగా, ఇదిగో దేవుని బిడ్డ, నీ కోసం దేవుడు సాక్ష్యం చెప్పాలి. నువ్వు ఇదిగో క్రియలు నా కోసం విడిచిపెట్టాడు, క్రియల్లో నా కొరకు నిలబడ్డాడు, బిహేవియర్లో, యాక్షన్లో నా కోసం నిలబడ్డాడు, నా కోసం తెగించాడు, నా కోసం నిలబడుతున్నాడు అని చెప్పి బెనాయాలాగా నీ గురించి చెప్పాలి. దేవుడు అలా ఆశపడుతున్నాడు. బెనాయాల వంటి వారు కావాలని ఆశపడుతున్నాడు. నువ్వు కూడా ఆశపడితే, ప్రభువా బెనాయాలో ఉన్నటువంటి ఆ కృప, బెనాయా మీద ఉన్నటువంటి నాయన గ్రేస్, అయా ఆ యొక్క మహిమ, అయా అనాయింటింగ్ అయ్యా నాకు అనుగ్రహించయ్యా అని ప్రార్థన చేయండి. అయ్యా అనుగ్రహించండి అని ప్రార్థన చేయండి. బెనాయా లాంటి వాడిగా నేను మారాలయ్యా. అయ్యా రాజుకి తగినట్టుగా నేను ఉండాలయ్యా. దేవా నీకు తగినట్టుగా నేను ఉండాలి ప్రభువా. రాజు అంటే పరమరాజు దేవుడండి. దేవునికి తగినట్టుగా మనం ఉండాలి. బెనాయా దావీదుకి తగినట్టుగా ఉన్నాడు. దావీదు ద్వారా సాక్ష్యం పొందాడు. దేవుని ద్వారా మనం సాక్ష్యం పొందాలి. దైవజనుడి ద్వారా సాక్ష్యం పొందాలి. సంఘము ద్వారా, సమాజం ద్వారా సాక్ష్యం పొందేవారిగా మనం ఉండాలి. మన గురించి వ్యర్థమైన మాటలు వస్తున్నాయేమో, వ్యర్థమైన సాక్ష్యాలు వినిపింప చేస్తున్నారేమో, వ్యర్థమైన సాక్ష్యాలు పొందుకునేవారుగా కాదు, క్రియలను బట్టి ఘనత పొందేవారుగా దేవుడు మనల్ని మార్చాలని ఇష్టపడుతున్నాడు. అప్పగించుకుంటావా నీ ఆలోచనలు, అప్పగించుకుంటావా నీ క్రియలు, అప్పగించుకుంటావా నీ తలంపులు, అప్పగించుకుంటావా నువ్వు చేసే ఉద్దేశంలో పని, నువ్వు వ్యవసాయమైన, వ్యాపారమైన, ఉద్యోగమైన, ఏ పని అయినా సరే దేవునికి అప్పగించుకో. దేవుని చేతిలో పెట్టు. దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నిన్ను ఫలింపచేసే దేవుడు, నిన్ను వృద్ధి చెందించే దేవుడు, నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంచెలంచెలుగా నీ ఆశీర్వాదం పెరగాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అంచెలంచెలుగా హెచ్చించాలని, ప్రమోషన్స్ ఇవ్వాలని చూస్తూ ఉన్నాడు. ప్రమోషన్స్, బెనాయా నువ్వు ఇదిగో ప్రమోషన్స్ పొందుకోవాలి. బెనాయా నువ్వు ప్రమోషన్స్ పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్న స్థితిలో ఉండడం కాదు, ఉన్న స్థితిలోనే ఆ 30 మందిలోనే ఒక్కడిగా బ్రతకూడదు. ఆ 30 మందికి ఒక్కడిగా బ్రతకాలి. ఆ 30లో అందరిలో కలిసిపోవద్దు, అందరిలో గుంపు కూడినట్లుగా అందరిలో కలిసిపోవద్దు. నువ్వు ప్రత్యేకించబడు. మాటలో, చూపులో, ప్రవర్తనలో, తీసుకునే నిర్ణయాల్లో, ఆలోచనలో ప్రత్యేకంగా ఉండు. దేవుని కొరకు నువ్వు ప్రత్యేకించబడు. త్యాగం చేయి. కొన్ని కాదనుకో, కొన్ని వద్దనుకో, కొన్ని నోరు కట్టుకో, కొన్ని మనసును చంపుకో, ఆశల కోరికలను చంపుకో, వెనకలాగుతున్న సైతాను శోధనని జయించు. ముందుకు కొనసాగు. దేవుని కొరకు నిలబడు. నీతిగా, పరిశుద్ధుడిగా నిలబడు. దేవుడి కొరకు నిన్ను ఈ తరంలో నిలబెట్టుకు వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతి సమీపంగా ఒక సేనాధిపతిగా దేవుడు చేయాలని చూస్తున్నాడు. అతి సమీపంగా దేవుడికి అతి దగ్గరగా చేసుకోవాలని చూస్తున్నాడు. అతను నీతో స్నేహం చేయాలని చూస్తున్నాడు. ఇదిగో ప్రతి పని నీ ద్వారానే దేవుడు జరిగించాలని ఇష్టపడుతున్నాడు. సొలొమోను ప్రతి పని బెనాయా ద్వారా జరిగించినట్లుగా ప్రతి పని దేవుడు నీ ద్వారా జరిగించుకోవాలనుకుంటున్నాడు. నీ ద్వారానే శత్రువులను జయించాలనుకుంటున్నాడు. నీ ద్వారానే అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు. నీ ద్వారానే సూచక్రియలు, మహత్కార్యాలు చేయాలనుకుంటున్నాడు. ఇదిగో నీ ద్వారానే భూలోకమును తలక్రిందులు చేసేటటువంటి ఒక సువార్థీకరణికుడిగా, ఒక రివైవలిస్ట్గా, ఒక ఇవాంజలిస్ట్గా దేవుడు నిన్నే మార్చాలి, వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ నిన్నే ఒక ఆరాధికుడిగా, నిన్నే ఒక అభిషక్తుడిగా, నిన్నే ఒక సేవకుడిగా, ఒక ప్రవక్తగా, ఒక అపోస్తులుడిగా నిన్నే వాడుకోవాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అప్పగించుకో. నీ ఆలోచనలు అప్పగించుకో. నీ శరీర ఆత్మల్ని పరిశుద్ధాత్మకు అప్పగించుకో. దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. దేవుడు నిన్ను గైడ్ చేయబోతున్నాడు. దేవుడు నీకు గైడెన్స్ ఇవ్వబోతున్నాడు. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే నా దేవుడి సిచ్యువేషన్లో మార్చబోతున్నాడు. నీ స్థితిని మార్చబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఆశతో ఉండగలిగితే బెనాయాలాగా ఈ తరంలో నువ్వు నిలబడితే దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. తండ్రి, మీరు మాట్లాడిన మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. అయ్యా మేము మీకు అప్పగించబడుతున్నాం ప్రభువా. క్రియల చేత ఘనత పొందిన వారిగా, అయ్యా లోకాన్ని, పాపాన్ని జయించేవారిగా, అయ్యా మమ్మల్ని పాడు చేసేదాన్ని మేము పాడు చేసేదాన్ని వారిగా ఉండడానికి సహాయం చేయండి. మా కోసం సైతాన్ని ఎక్కడ కాచుకున్నాడో అయ్యా వాడి శత్రు సామ్రాజ్యాల్ని, అయ్యా వాడి యొక్క నాయన బేస్ మీద నాయన ఈ రాత్రి అగ్ని కూర్చునుగాక నాయన. ఎవరిని బిడ్డలను పాడు చేయాలని ఎక్కడైతే కంకణం కట్టుకొని కూర్చున్నాడో వారి స్థావరాల మీద, వాడి
దేశం మీద యేసు నామములో ఇప్పుడే అగ్ని వంటి వర్షం కురుచునుగాక నాయన. శత్రు కార్య లయమైపోను గాక నాయన. కృప కలుగును గాక నాయన. మీరు మాకు సహాయం చేయండి, నడిపించండి. సౌందర్యంలో పడిపోయేవారుగా కాక దాన్ని అద్రోహించేవారుగా నిలబడే వాళ్ళుగా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. యవన బిడ్డల కొరకు మీరు నిలబడిన గొప్ప కార్యాలు జరిగించండి. ఇక్కడ చేరి వచ్చిన బిడ్డలందరూ మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. వీరందరి జీవితాల్లో ఒక మహిమ, ఒక దీవెన, ఒక సాక్ష్యం వీరు పొందుకుందురుగాక, ఒక ధైర్యంతో నింపబడుదురుగాక మనసారా ప్రార్థిస్తున్నాను. వీరు ఎక్కడ ఉంటే అక్కడ దేవాన్ని సన్నిధి నిలుచునుగాక. ఎక్కడైతే వీరు నిలబడలేకపోతున్నారో, ఏ స్థలం అయితే, ఏ ప్రదేశం అయితే భయపడుతూ ఉన్నారో ఆ ప్రదేశాల్లో వీరు అడుగు పడుతూ ఉండగా ఇప్పుడే యేసు నామములో యోర్దాను నదులు ఏకరాశిగా చీలిపోవునుగాక. వీరి అడుగు ఎర్ర సముద్రాన్ని చీల్చునుగాక. వీరి అడిగే ఎరుకో కోటగోడల్ని కూల్చునుగాక. వీరి అడిగే సాతాను సామ్రాజ్యాలను గడగడలాడించేదిగా మారునుగాక. యేసు నామములో గొప్ప కార్యం జరిగించండి, మేలు జరిగించండి. యవన బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఇంతవరకు ఓపికతో సహనంతో ఈ నా దేవుని మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. దూరాన సమీపన ఉన్న బిడ్డలు, ఆన్లైన్లో వీక్షించిన బిడ్డలు, అలాగే ఇక్కడ ఉండి విన్నవారు, వారందరి జీవితాల్లో ఒక మహిమ కలిగిన గొప్ప కార్యాలు చేసి రానున్న తరంలో వీరిని ఒక మహిమకరమైన వ్యక్తులుగా మీరు నిలబెట్టమని, అద్భుతమైన నీ పాత్రలుగా నీ చేతిలో వాడబడ్డానికి సహాయం చేయమని మా నాదుడును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము సన్నిధి చేరువచ్చిన బిడ్డలకును, దైవజనులకును, అలాగే ఆన్లైన్లో వీక్షించిన బిడ్డలందరికీ, ఇప్పుడు వింటున్నవారు అలాగే తర్వాత వినబోయే వారికి కూడా ఈ నా దేవుని మాటలు శ్రేయస్కరంగా తోడయుండి నడిపించి బలపరచును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయం ప్రభు, యేసు రక్తమే చేయం ప్రభు, యేసు నామములో సంపూర్ణమైన విజయం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.